This conference will now. హలో అండి, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్ మన ఫస్ట్ సెషన్ అండి. ఏడబ్ల్యూఎస్ ఇన్ తెలుగు ఫస్ట్ సెషన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి ఈ రోజు ఎజెండా ఏంటి, ఏం మాట్లాడబోతున్నాం బై ది వే. సో ఎందుకంటే మీలో చాలా మంది ఫస్ట్ టైం వస్తుంటారు, ఫస్ట్ టైం మిమ్మల్ని స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీరు బయట ఉన్న పరిస్థితులు అనుగుణంగా మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు. డైరెక్ట్ గా ఏడబ్ల్యూఎస్ దూకేసి విపిసిలు ఇవన్నీ మాట్లాడుకోకుండా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెషన్ కాబట్టి, ఎందుకంటే చాలా మందికి అకౌంట్స్ కూడా ఉండవు, అది కూడా క్రియేట్ చేయాలా. ఫస్ట్ ఎజెండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ వచ్చి మనం డిస్కస్ చేయాల్సింది వచ్చినట్టు ఫస్ట్ వచ్చి వైఏడబ్ల్యూఎస్ అండి. వైఏడబ్ల్యూఎస్ అండ్ కెరీర్ రోడ్ మ్యాప్. మీరు ఏం చేయాలి రానున్నట్టు బేసిక్ గా. ఓకే, సో మీరు ఏడబ్ల్యూఎస్ వచ్చి అజూర్ చదువుకోకూడదా, ఏ జీసీపీ చదవకూడదా, ఎందుకు ఏడబ్ల్యూఎస్ అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు అది డిస్కస్ చేయాలి కాబట్టి, సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఎందుకు ఏడబ్ల్యూఎస్, ఆ తర్వాత మీ కెరీర్ రోడ్ మ్యాప్ ఏంటి, దేని తర్వాత ఏది చేయాలి, ఏది చేస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, అది చూద్దాం. ఓకే, నా సెకండ్ వచ్చి మనకి మీకు ప్రీరిక్ అంటే ఆర్ బేసిక్స్ నీడెడ్ టు టేక్ దిస్ కోర్స్. ఈ కోర్స్ చేయడానికి మీకు ఏమేం బేసిక్స్ తెలిసి ఉండాలా బై ద వే. ఓకే, సో మూడు వచ్చి మనకి సిలబస్ అండి, సిలబస్. నాలుగు వచ్చి అబౌట్ యువర్ ట్రైనర్. నా ఫిఫ్త్ వచ్చి మేజర్ గా ఇంపార్టెంట్ వచ్చి మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఫ్రీ ట్రయల్. ఓకే, సిక్స్త్ వచ్చి మనకొచ్చి సో ఐఏఎస్ గురించి వర్సెస్ పాస్ గురించి వర్సెస్ సాస్ గురించి ఓవర్ వ్యూ అనమాట బై ద వే. ఓకే, మీకు ఓవర్ వ్యూ. సో తర్వాత వచ్చి సెవెంత్ కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో నాకు తెలిసి దీనికే మనకి ఆల్మోస్ట్ లైక్ 1 hour 15 minutes పడుతుంది. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మనకి ఫీ డీటెయిల్స్ అండ్ క్యూ అండ్ ఏ మీకు, అండ్ క్యూ అండ్ ఏ బై ద వే. సో మీరు చూసారనుకోండి, ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నెక్స్ట్ 5 days మనకి ఓపెన్ సెషన్ అండి. లెట్ మీ టెల్ యూ, సేమ్ యూఆర్ఎల్ వాడచ్చు, నెక్స్ట్ ఫ్రైడే దాకా కూడా మనకి ఓపెన్ సెషన్. అంటే మీకు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, దాని గురించి లాస్ట్ లో చెప్తాను. బట్ మీలో మధ్యలో కొంతమంది డిస్కనెక్ట్ అయిపోయినా మేబీ తర్వాత సారి ఫీ మీకు మారిందా ఏమన్నా లింక్ అనుకుంటే అవసరం లేదు. మనకి మండే నుంచి ఫ్రైడే దాకా ఓపెన్ సెషన్స్. ఎందుకు ఓపెన్ సెషన్స్ అంటే మీకు నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా, కాన్ఫిడెన్స్ ఉందా మీకు, ఓకే కంటిన్యూ అవ్వచ్చా లేదా అని చెప్పి మీరు డెసిషన్, మీరు నాది 5 days ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి డెసిషన్ తీసుకోవడానికి, చేయాలా వద్దా అని చెప్పి డిసైడ్ అవ్వడానికి అనమాట. ఓకే, దాని గురించి లాస్ట్ లో చెప్తాను మీకు యాక్చువల్ గా. సో అగైన్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి ఏడబ్ల్యూఎస్ అండ్ మన కెరీర్ రోడ్ మ్యాప్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు బై ద వే. ఫస్ట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించినా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా బ్లంట్ గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఏడబ్ల్యూఎస్ చేసినంత మాత్రాన ఉద్యోగం వచ్చి చేతుల్లో పడిపోదు. ఫస్ట్ అది మాత్రం మీరు మెంటల్ గా మీరు ఫిక్స్ అయిపోండి, బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది. కేవలం ఏడబ్ల్యూఎస్ చేసినంత మాత్రాన, ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ చేసినంత మాత్రాన మీకు డైరెక్ట్ గా వచ్చి జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటే చాలా చాలా పొరపాటు. ఓకే, సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఏడబ్ల్యూఎస్ కెరీర్ రోడ్ మ్యాప్ అండ్ జాబ్ మార్కెట్ గురించి చూద్దాం బై ద వే, ఏంటి పరిస్థితి అని చెప్పి మీకు. ఓకే, సో కాకపోతే మీకు మార్కెట్ లోకి ఎవరు వచ్చారంటే, ఫస్ట్ క్లౌడ్ అనేది 2006 లో మీకు ఏడబ్ల్యూఎస్ ఫస్ట్ టైం మార్కెట్ లోకి వచ్చింది బై ద వే. ఓకే, దాని అడ్వాంటేజ్ మీకు ఇప్పటిదాకా ఉంది. నేను అందరికి ఏం చెప్తానంటే, మీకు నేర్చుకునేటప్పుడు మీరు ఇట్లా నేర్చుకోండి, ఎందుకంటే వాట్ ఆర్ ద బిగ్గర్ క్లౌడ్స్ అండి బై ద వే. మీకు ఆబ్వియస్ గా స్టిల్ ఏడబ్ల్యూఎస్ ర్యాంక్ 1 లో ఉంది, ఆ తర్వాత అజూర్ వస్తుంది, ఆ తర్వాత జీసీపీ వస్తుంది, స్లోగా వస్తుంది అనమాట. సో కాబట్టి అంటే సింపుల్ గా చెప్పాలనుకోండి, మీరు ఒక 10 జాబ్స్ ఉన్నాయనుకోండి, 10 జాబ్స్ ఉన్నాయనుకోండి, 5 మంది ఏడబ్ల్యూఎస్ అడగచ్చు, నలుగురు వచ్చి అజూర్ అడగచ్చు, ఇంకొకరు మేబీ జీసీపీ ఆరకెల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అడగచ్చు అనమాట బై ద వే. ఓకే, నౌ మీరు మీ ఆలోచన ధోరణి ఎలా ఉండాలంటే బై ద వే, ఏదో ఒక కోర్స్ నేర్చేసుకోవడం దూరదామని ట్రై చేస్తే మాత్రం చాలా పొరపడినట్టండి. ఎందుకంటే అందరి యాటిట్యూడ్ అలాగే ఉంటుంది, ఏదో ఒక సింగిల్ కోర్స్ చేద్దాము, ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి. సో దట్ ఈస్ నాట్ రైట్ వే. అందుకే నేను అందరికి ఏం చెప్తానంటే, మీకు యు స్టార్ట్ విత్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ ఆల్సో, ఏడబ్ల్యూఎస్ అండ్ దెన్ ప్రొసీడ్ టు
డెవాప్స్ అండ్ దెన్ ప్రొసీడ్ టు అజ్యూర్. ఆ తర్వాత ఇంకా ఓపిక ఉంటే, మీకు చదవాలని ఎంతూజియాజం ఉంటే, ఆ తర్వాత క్యూబర్నెటీస్. కమాన్, క్యూబర్నెటీస్ బై ద వే, టిఎస్. ఓకే, సో ఆ తర్వాత ఇంకా మీకు ఇంకా ఓపిక ఉంటే ఆ తర్వాత జీసీపీ, ఆ తర్వాత పైథాను, ఇట్లా. ఓకే, సో అంటే ఇవన్నీ చేయమని కాదు, దాన్ని మీరు అపార్థం చేసుకోకూడదు. ఇవన్నీ చేయమని కాదు, మీకు నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్ క్లాస్ తర్వాత థర్డ్ క్లాస్ ఎట్లా వస్తుందో మీరు కూడా, మీరు AWS తోన స్టార్ట్ చేయొచ్చు, అజూర్ తోన స్టార్ట్ చేశారండి, ఇబ్బంది ఏమి కావాలి. జీసీపీతో కూడా స్టార్ట్ చేయొచ్చు. జీసీపీ వద్దంటాను, ఎందుకంటే ఎక్కువ జాబ్ మార్కెట్ వచ్చి మీకు AWS అండ్ అజూర్ లో ఉంది కాబట్టి మీకు ఏంటంటే ఇది బాగుంటుంది. సార్ ఎందుకు సార్ 2 క్లౌడ్లు? చాలా మంది క్వశ్చన్ అడుగుతారండి, ఏంటంటే సార్ 2 క్లౌడ్లు ఎందుకు సార్, కంపెనీ 2 క్లౌడ్లు వాడుతుందా? నౌ కంపెనీ 2 క్లౌడ్లు వాడుతుందా, 22 క్లౌడ్ వాడుతుందా, మీకు అనవసరం అండి. మనకేం కావాల్సి వస్తుంది అంటే మన రెజ్యూమ్ ఎక్కువ షార్ట్ లిస్ట్ అవ్వాలా. సింపుల్ గా చెప్పాలంటే మన రెజ్యూమ్ అనేది ఎక్కువ షార్ట్ లిస్ట్ అవ్వాలా. మన రెజ్యూమ్ ఎప్పుడు షార్ట్ లిస్ట్ అవుతుందంటే మనకి మల్టిపుల్ టెక్నాలజీస్ తెలిసి ఉంటేనే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. ఓకే, ఏదో సింగిల్ టెక్నాలజీ తెలిస్తే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదు. సో కాబట్టి అప్పుడు AWS అండ్ అజూర్ సరిపోతుంది కదా సార్, అప్పుడు డెవాప్స్ ఎందుకు అంటే, నౌ డెవాప్స్ అనేది ఈజ్ ఎ సెట్ ఆఫ్ టూల్స్ అండి. బై ద వే, డెవాప్స్ అనేది ఒక టూల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, sriharshavi.com కి వచ్చాం అనుకోండి, మీకు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, సార్ డెవాప్స్ ఉంది, అజూర్ డెవాప్స్ ఉంది. మీరు చూసారనుకోండి, ఇక్కడ డెవాప్స్ కి వచ్చి మీకు స్ట్రైట్ ఇది క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఆబ్వియస్ గా కోడ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఐ మీన్ కరికులం ఓపెన్ అవుతుంది. ఈ కరికులంలో లాస్ట్ కి వస్తే అజూర్ డెవాప్స్ అనేది వన్ ఆఫ్ ద మాడ్యూల్ అండి, అదే ఫుల్ డెవాప్స్ కాదు. కాబట్టి డెవాప్స్ లో ఏముంటుంది, మీకు జెంకిన్స్ కానీ, అజూర్ డెవాప్స్, పపెట్, ఆన్సిల్ ఇవన్నీ ఉంటాయి, డిఫరెంట్ టూల్స్, డాకరు, ఆ తర్వాత టెరాఫామ్, షెల్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ కలిపితే డెవాప్స్ వస్తుంది. సో కాబట్టి కంపెనీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మీకు AWS డెవాప్స్ తెలుసు, AWS అజూర్ తెలుసు, మల్టిపుల్ క్లౌడ్ తెలుసు, బానే ఉంది, ఓకే వీఆర్ హ్యాపీ. కానీ దాన్ని ఆటోమేట్ చేయడానికి డెవాప్స్ టూల్స్ కావాలే, మరి ఎలా చేస్తాం? సో అందుకే మామూలుగా ఎక్స్పెక్టేషన్ అది ఎలా ఉంటుందంటే, మీకు ఓకే మీరు AWS నేర్చుకోండి, ఆర్ అజూర్ తో కూడా మల్టిపుల్ క్లౌడ్ విత్ డెవాప్స్ అండి, ఆ తర్వాత ఓపిక ఉంటే క్యూబర్నెటీస్. బై ద వే, ఓకే, నేను ఫస్ట్ ఇది చెప్పినప్పుడు విషయం అంటే అర్థం చేసిన వాళ్ళు ఏమంటారు, ఏంది ఏంది ఇది నేర్చుకోవాలనుకుంటున్నారు అంటారండి. ఎప్పుడైతే ఇంటర్నెట్ కు పోతారో, ఇంటర్నెట్ లో వాడు అక్కడ మీకు చాకిరవు పెడతాడో, బై ద వే బాధ వదిలిపెట్టేస్తాడో, అప్పుడు అర్థం అవుద్ది, ఓకే ఓకే ఈయన చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఎంతమంది వెనక్కి వచ్చి చెప్పారు. సో కాబట్టి మీ మీ ఫ్యూచర్ ని మీరు ఎలా చేసుకోవాలి అంటే, స్టార్టింగ్ విత్ AWS, ఎస్ దట్స్ ఎ గుడ్ డెసిషన్, బాగా నేర్చుకోవాలి. ఓకే, ఏదో బేసిక్స్, కొంతమంది ఉన్నారండి, కొంతమంది ఏం చేస్తారంటే చక్కగా AWS బేసిక్స్ వచ్చు డెవాప్స్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి, మీరే ఒక కంపెనీకి ఓనర్ అయి ఉండి మీరే ఎవరికో జాబ్ ఇవ్వాలంటే బేసిక్స్ తెలిసినోడికి జాబ్ ఇస్తారా? నేను అందరిని ఇదే అడుగుతానండి, మీరైతే ఇవ్వరు, మీకు మాత్రం ఒకరు ఇవ్వాలి. బై ద వే, ఓకే, అట్లా వర్కౌట్ కాదు. సో కాబట్టి ఏదో ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు చూశాను కొందరు ఏంటంటే AWS లో VPC అండ్ EC2 నేర్చుకుంటారు, డెవాప్స్ నేర్చుకుంటారు, మేబీ కొంతమందికి అదృష్టంలో రావచ్చు, కానీ మాక్సిమం చాలా మందికి ఏంటంటే లోపలికి పోయినాక ఉతికారేస్తారు బై ద వే క్వశ్చన్స్ అన్ని కూడా. సో అలాంటి పొరపాటు చేసి టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి నేర్చుకోవద్దు. కొంచెం కష్టమైనా కూడా యు స్టార్ట్ విత్ AWS అండ్ దెన్ డెవాప్స్, ఈ రెండు కంప్లీట్ చేయండి. ఆ రెండు కంప్లీట్ చేసినాక ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే, మీరు బై ద వే ఆ తర్వాత ఏం చేయాలంటే అప్పుడు రెజ్యూమ్ పెట్టొచ్చు, సైడ్ బై సైడ్ మీకు అజ్యూర్ చేసుకోవచ్చు బై ద వే. ఓకే, సో కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఏంటండి, అజ్యూర్, AWS, అజ్యూర్ ఆర్ మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్, ఆ తర్వాత క్యూబర్నెటీస్. ఇంకో కొంతమంది సార్ క్యూబర్నెటీస్ డెవాప్స్ ఒకటి కాదా, ఎందుకంటే అట్లా క్రియేట్ చేసి పెట్టారు బయట పర్స్పెక్టివ్. క్యూబర్నెటీస్ నేను ఒక్క క్లాసే మీకు సమ్వేర్ లైక్ 10 వీకెండ్స్ పడుతుందండి నేను కంప్లీట్ చేయడానికి. ఓకే, బై ఎనీ ఛాన్స్, ఎవరైనా నా క్యూబర్నెటీస్ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ క్లాస్ లో? బై ఎనీ ఛాన్స్ మన B10 వాళ్ళు, బై ఎనీ ఛాన్స్ గైస్? ఎస్ సార్. సార్ ఓకే, మీరు చెప్పండి, అది నేను డెవాప్స్ లో కలిపి చెప్పొచ్చా మనం మాట్లాడుకుంటుంది? కాదు, ఇట్స్ డిఫరెంట్. ఓకే, సో ఎంటైర్ గా డిఫరెంట్ బై ద వే. అది తెలియక చాలా మంది ఏంటంటారంటే దాన్ని కలిపి పెరుగు ఆవకాయ చేస్తున్నారు, బేసిక్ గా వర్కౌట్ కాదు, అట్లా పాసిబిలిటీ లేదు బై ద వే. సో కాబట్టి కొన్ని టెక్నాలజీలు ఎఫర్ట్ పెట్టి నేర్చుకోవాలండి. సో కాబట్టి ఇది మీ రోడ్ మ్యాప్.
నేను ఇది చెప్తున్నాను కాదు, నేను అబ్జర్వ్ చేసింది మీ ఫ్యూచర్ కి ఏంటి బెస్ట్ అని చెప్పి నేను చూసింది అకార్డింగ్ టు ద డేటా. నా దగ్గర ఉన్న నా స్టూడెంట్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంటర్వ్యూస్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి జాబ్ మార్కెట్ అన్ని చేసి ఇది మీకు చెప్తున్నాను బై. ఓకే, సో కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ దానికి దానికి ప్రూవ్ చేయడానికి మీకు ఏం చేస్తానంటే మనకి జాబ్ మార్కెట్ కూడా చూసుకోవాలి. ఇదంతా సుత్తి అనిపించిన ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏం చదవబోతున్నారో మీకు తెలియాలి. నా పాటికి నేను చెప్పుకుంటూ పోయాను అనుకోండి ఏంటి ఉపయోగం అర్థం కాదు. సో కాబట్టి ఒకసారి జాబ్ మార్కెట్ చూద్దాం. ఓకే, జాబ్ మార్కెట్కి వచ్చి నేను ఏం చేస్తాను, నౌకరీకి వద్దాం. నౌకరీకి వచ్చి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే ఇట్స్ ఫైన్, తెలియని వాళ్ళ కోసం, అసంప్షన్స్ ఉన్న వాళ్ళ కోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఏడబ్ల్యూఎస్ ఇద్దాం. ఓకే, అమెజాన్, ఇక్కడికి వచ్చి కీవర్డ్స్ ఇద్దాం. ఏమేం చేద్దాం, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని ఇద్దాం. బై ద వే ఇచ్చేసి మనం ఏం చేస్తాం, సెర్చ్ చేద్దాం అండి. బై ద వే ఏంటి పరిస్థితి, సో ఇక్కడ చూసాను అనుకోండి డెవాప్స్ ఇంజనీర్. మీరు చూడండి నేను ఎక్కడ పేరులో డెవాప్స్ ఏమీ పెట్టలేదు, సింపుల్ గా ఏడబ్ల్యూఎస్ అని టైప్ చేశాను అంతే. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇచ్చాను, ఏమొచ్చింది డెవాప్స్ ఇంజనీర్. మళ్ళీ ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్, కిందకి రండి క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్. ఎక్కడైనా ఓన్లీ క్లౌడ్ ఇంజనీర్ కనిపిస్తుందా, మీరే అబ్జర్వ్ చేయండి బై ద వే. ఓకే, మీరు చూసినట్లయితే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంజనీర్, మళ్ళీ డెవాప్స్ ఇంజనీర్, వీళ్ళు పైథాన్ బ్యాష్. సో మీరు ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, ఏమడుగుతున్నాడు ఇక్కడ మీకు, ఏడబ్ల్యూఎస్ అడుగుతున్నాడా. తర్వాత మీరు చూస్తే ఆన్సిబుల్ లేదా షెఫ్ లేదా సాల్ స్టాక్, మీరు చూసారు అనుకోండి ఇక్కడ బ్యాష్, పైథాన్ షెల్ స్క్రిప్టింగ్ ఇవి అడుగుతున్నాడు, పని గిట్ ఇవన్నీ అడుగుతున్నాడు. అవునా, సరే ఇంకో దానికి వెళ్దాం. ఇంకో దానికి వీడు చూడండి డాకర్ క్యూబర్నెటిస్ అడిగేశాడు, ఏకేఎస్ జీకేఈ ఈకేఎస్. బై ది వే జెంకిన్స్, నేను చాలా మంది సార్ రెండు జెంకిన్స్ అజూర్ డెవాప్స్ రెండు ఎందుకు సార్ అంటే ఇందుకేనండి. వీడు ఇంకా స్పిన్నకర్ కూడా అడిగాడు, బట్ ఎనీవే ఇది చూసారా ఇది ఉంది. ఆన్సిబుల్ అడిగాడు, షెల్ అడిగాడు. అవునా, ఇక్కడ టెరాఫామ్ లేదా, టెరాఫామ్ అడగాలి. చూడండి ఎన్ని క్లౌడ్ అడిగాడు, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అజ్యూర్. ఇంకోటి దానికి వెళ్ళాను అనుకోండి, దీనికి వెళ్ళాను అనుకోండి, సో వీడు ఇక్కడ ఇవ్వలేదు బై ద వే. బట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి చూడండి, ఏడబ్ల్యూఎస్ ఆర్ జీసీపీ ఎక్స్పీరియన్స్ బై అండ్ టెరాఫామ్ ఎనీ స్క్రిప్టింగ్. సో దీన్ని బట్టి మీకు ఇప్పటికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఓన్లీ ఏడబ్ల్యూఎస్ నేర్చుకొని ఎక్కడికో వెళ్ళిపోదాము, లక్కులో వచ్చేస్తుంది అలాంటి ఆధారపడితే మీకు మీకు విపరీతమైన లక్ ఉందని మీరు నమ్మితే ట్రై చేయొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద సినారియో. ఓకే, కాబట్టి మీరు ఎక్స్పెక్టేషన్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అజూర్ అన్ని చేయాలని కాదు, అట్లీస్ట్ ఈ రెండు ఫస్ట్. అప్పుడే మీకు జాబ్ వస్తుందని చెప్పట్లేదండి. ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి ట్రై చేయట్లేదు, ఫ్యాక్ట్స్ చెప్పడానికి ట్రై చేస్తున్నా మీకు. ఎందుకంటే ఎవరు ఒక రంగా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకే లాస్, మీలో కొంతమంది చేరకపోవచ్చు అయ్యో వద్దులే అని చెప్పి. అయినా ఎందుకు చెప్తున్నాను మీకు తెలియాలి, ఇది ఎక్కడంటే అక్కడ జాయిన్ అయిపోయి ఈ రెండు కంబైన్ చేసి చెప్తాను. ఇంకోటి కూడా ఉందండి, ఒక అతను నన్ను ఫోన్ చేసి అడిగాడు, సార్ వాళ్ళు ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ 3 నెలల్లో కంప్లీట్ చేస్తున్నారు, మీకు మాత్రం ఎందుకు 5 నెలలు అంటే నేనేం చెప్పాను, అది నువ్వు వాళ్ళని అడగాలండి. ఎందుకు ఏడబ్ల్యూఎస్ కి 2.5 months, డెవాప్స్ కి 2.5 months నాకు పడుతుందంటే ఎవరన్నా 45 days లోనో 1 month లో కంప్లీట్ చేస్తే నేనేం చెప్పాలి ఇంకా. సో కాబట్టి మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారు నాకు ఐడియా లేదని చెప్తాను. సో కాబట్టి దయచేసి అలాంటి కాంబో ఆఫర్లు పెట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు, డబ్బులు పోతే మళ్ళీ వస్తాయి, టైం రాదు నాకు, అదో తలనొప్పి. ఓకే రైట్, సరే ఈ కోర్స్ చేయాలంటే మీకు ఏమొచ్చి ఉండాలి బై ది వే. ఓకే, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు చాలా మంది ఫోన్ కూడా చేశారు నాకు, వాళ్ళందరికీ ఇదే చెప్పుంటాను, ఫండమెంటల్స్ ఆర్ సింపుల్ గా లైనక్స్ బేసిక్స్ అనుకోండి. లైనక్స్ ఆర్ విండోస్ బేసిక్స్ అండి, విండోస్ తెలిసినా కూడా ఓకే, బట్ నా ప్రిఫరెన్స్ ఏంటంటే లైనక్స్ అండి. బై ద వే లైనక్స్ తెలుసుంటే మీకు సరిపోతుంది బై ద వే. ఓకే, సో ఏమీ తెలియకుండా వచ్చేయని చెప్పను. యాక్చువల్గా లైనక్స్ విండోస్ తెలియడం స్కిల్ కాదు, మీలో కొంతమందికి వాళ్ళకి డౌట్ ఉంటుంది అనమాట, నేను ఈ కోర్స్ చేయగలనా, నా వల్ల అవుతుందా. ఖచ్చితంగా చేయగలరు, బట్ అయితే మిమ్మల్ని మీరు నిజంగా చేయగలనా లేదా మీకు నమ్మకం రావాలంటే ఒక పని చేయండి, యూట్యూబ్కి రండి. యూట్యూబ్కి వచ్చి ఏం చేస్తారంటే నా ఛానల్కి వెళ్ళండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలిసే ఉంటుంది, బట్ నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీరు శ్రీహర్ష వీరపల్లి అని టైప్ చేయండి, ఆబ్వియస్ గా నాకేం వస్తుంది. ఓకే, సో నా సైడ్ ఎటువంటి ఇష్యూ లేదండి, ఐఎమ్ వెరీ మచ్ ఆల్ రైట్ విత్ ద ఆడియో. ఓకే, మీ సైడ్ ఇష్యూ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లేలిస్ట్లకి రండి. మీరు ప్లేలిస్ట్లకు వస్తే మీరు కిందకు వచ్చారు అనుకోండి, ఇక్కడ లైనక్స్ ఇన్ ఇంగ్లీష్ అని ఉంటుంది, అలాగే లైనక్స్ ఇన్ తెలుగు అని ఒక 14 వీడియోలు పెట్టున్నాను. ఓకే, ఈ 14 వీడియోలు మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి బై ది వే. అందుకే నేను ఫస్ట్ వీక్ లో విపరీతంగా లోపలికి వెళ్ళిపోయి హెవీ టెక్నికల్ మాట్లాడండి, ఎందుకంటే మీరు కూడా సైడ్ బై సైడ్ ఈ లైనక్స్ చదువుకోవాలి. చాట్ లో పెడుతున్నాను చూడండి, ఈ లైనక్స్ ఫండమెంటల్స్ చదవండి బై ది వే.
ఎందుకు సార్ సరిపోతాయంటే సరిపోవు. కానీ ఏమవుద్దంటే మనం క్లౌడ్‌కి వెళ్ళినప్పుడు దాంట్లో లైనక్స్ వాడతాం. డెవాప్స్‌కి వెళ్ళినప్పుడు షెల్ స్క్రిప్టింగ్ చెప్తాను. దాంట్లో విపరీతంగా లైనక్స్ వాడతాం మనం. ఓకే. అప్పుడేమైపోతుంది మీరు ఇంకా ఎక్స్‌ట్రాగా నేర్చుకుంటారు. అట్ ద కరెంట్ మొమెంట్ మీరేం చేయొచ్చంటే మీరు ఇది చేయండి బై ద వే. మీరు చూసారనుకోండి, ఇది చూసుకున్నారనుకోండి సరిపోతుంది బై ద వే. ఓకే. రైట్. సో కాబట్టి ఆ లింక్ చూడండి మీకు లైనక్స్. సో కాబట్టి ఎక్స్‌పెక్టేషన్ ఏంటండి మీరు చూసినట్లయితే లైనక్స్ ఆర్ విండోస్ బేసిక్స్ తెలిసుంటే సరిపోతుంది. ప్రిఫరబుల్లీ లైనక్స్ అండి. లైనక్స్ ఇదేం కాదు. అంటే సో కాబట్టి మీలో మీకేమన్నా డౌట్ ఉందనుకోండి. సార్ నేనేం చేయగలనా ఈ కోర్సు? భయమేస్తుంది, వర్కౌట్ కాదు అంటే చేసేవాళ్ళేమి దేవుళ్ళు కాదండి. వేరే గ్రహం నుంచి ఏం కాదు. వాళ్ళు మనలాగే మామూలు మనుషులు ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే లైనక్స్ ఇది చదవండి. మీరది చేయగలిగితే సొంతంగా సార్ నేను చదవగలుగుతున్నాను. నాకు అర్థమవుతుంది. ఐయామ్ వెరీ గుడ్. నాకు నీట్‌గా నేను కంప్లీట్ చేసుకున్నాను లైనక్స్ మీరిచ్చిన వీడియోస్ అంటే మీరు బ్రహ్మాండంగా ఏడబ్ల్యూఎస్ చేయొచ్చు. ఎందుకంటే బెంచ్ మార్కింగ్ అన్నమాట. సో మీరు చేయొచ్చా, చేయలేరా అని చెప్పడానికి నేనెవరినండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాలిబర్ ఉంటుంది. ఒక్కొక్కరు స్మార్ట్‌నెస్ డిఫరెంట్ ఉంటుంది. అండర్‌స్టాండింగ్ లెవెల్స్ మారిపోతాయి. కానీ ఏదో ఒక బెంచ్ మార్కింగ్ పెట్టాలి గదా! అందుకే ఆ లైనక్స్ చెప్తున్నాను. సో కాబట్టి మీరు ఆ లైనక్స్ చదివారు. మీకు అర్థమవుతుంది. మీరు గ్రాస్ప్ చేయగలుగుతున్నారు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ కోర్స్ చేయొచ్చు. ఇబ్బందేం లేదు. ఒకవేళ చెయ్యలేకపోతే మీకు ట్రై చేయండి. బట్ అది మీ డెసిషన్‌కే వదిలేస్తాను బై ద వే. ఓకే. గుడ్. నెక్స్ట్ వచ్చి సిలబస్ మాట్లాడదామండి. బై ద వే మీరు చూసినట్లయితే సిలబస్ మాట్లాడదాం. నా సైడ్ ఏమి ఇష్యూ లేదండి. లెట్ మీ టెల్ యూ నేను 2 సిస్టమ్స్ రన్ చేస్తాను. రైట్ సైడ్ ఒక సిస్టమ్ మీకు చెప్పే సిస్టమ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ల్యాప్‌టాప్ ఒకటి ఉంటుంది. ఎక్కడన్నా ఆగిపోయిందా? ఏదైనా ల్యాగ్ ఉందా? అన్నీ చెక్ చేస్తాను. సో కాబట్టి మీకు ఒకవేళ స్క్రీన్ ఆగిపోతే డైరెక్ట్‌గా నా ఇష్యూ అనుకోవద్దు. మీ సైడ్ కూడా ఇష్యూ ఉంటుంది. ఓకే. ఎందుకంటే నా సైడ్ ఆగిపోయిందంటే అందరూ గోల గోల చేస్తారు బై ద వే. ఎనీవే సో కాబట్టి సిలబస్ చెక్ చేద్దాము. సిలబస్ వచ్చి మీకు ఇచ్చిన దాంట్లోనే మీకు ఏదైతే వీడియో ఇచ్చానో మీరు వెళ్ళారనుకోండి ఇక్కడ నేనేం చేస్తాను ఇట్లా బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే ఇక్కడ మీరు వీడియో ఓపెన్ చేశారనుకోండి బై ద వే ఏదైతే వీడియో చూసి మీరు వచ్చారో కిందకి కిందకు వచ్చినప్పుడు మీకు ఇక్కడ సిలబస్ ఏడబ్ల్యూఎస్ కరికులం ఇచ్చినారండి. ఓపెన్ చేయండి. యాక్చువల్లీ ఈ కరికులం అప్డేట్ చేయాలా కొన్ని కొత్తవి వచ్చినాయి. బట్ ఎనీవే మీకు దీనంతా కూడా మీరు చూసినట్లయితే విడగొట్టానండి బై ద వే ఆల్మోస్ట్ లైక్ సమ్‌వేర్ 20, 24 మాడ్యూల్స్ విడగొట్టాను. ఇదేంటంటే మనం ఫండమెంటల్స్ నుంచి మాట్లాడతాము. ఎవరైతే నేను చెప్పింది చెప్పినట్టు మీరు ప్రాక్టీస్ చేయగలిగారంటే బై ద వే ఈజీ కాదు బై ద వే. ఓకే. చూడడానికి ఈజీగా అనిపిస్తుంది. బై ద టైమ్ నేను లాస్ట్ క్లాస్ కంప్లీట్ చేసేసరికి మీరు ఎంతమంది కంప్లీట్ చేస్తారని అడిగారనుకోండి మేబీ ఒకరో ఇద్దరో వస్తారు. సో కాబట్టి మీ సైడ్ నుంచి ఎక్స్‌పెక్టేషన్ ఏందంటే ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేయడం క్లాసు. సో కాబట్టి మీరు ఫండమెంటల్స్ నుంచి మీరు మాట్లాడతాం. అసలు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ ఏంటి? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి? పీరింగ్ అంటే ఏంటి? నాట్ అంటే ఏంటి? అయన్నీ దీని ద్వారా పోనండి. బట్ మీకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి కూడా కోర్ సర్వీస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం బై ద వే. దాంతో పాటు మైగ్రేషన్ లో ఒకటి ఎక్స్‌పైర్ అయిపోతుందండి. సిస్టమ్ ఇంటిగ్రేట్ ఎస్ఎంఎస్ అని ఉంటుంది. సిస్టమ్ సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ అని ఒకటి ఉంది. అది ఎక్స్‌పైర్ అయిపోతుంది బై ద వే. సో అది తీసేసి అంటే ఈ నెల చివరితో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కంప్లీట్ గా దాన్ని తీసేస్తున్నారు అనమాట. సో కాబట్టి ఆ స్థానంలో అప్లికేషన్ మైగ్రేషన్ సర్వీస్ అని వచ్చింది. అది యాడ్ చేయాలా విచ్ ఇస్ క్లౌడ్ ఎండ్యూర్. దాంతో పాటు ఎలాస్టిక్ డిజాస్టర్ రికవరీ వచ్చింది. దాన్ని కూడా యాడ్ చేయాలి నేను. అది కొంచెం ఇక్కడ అప్డేట్ చేయాలండి బై ద వే. 1, 2 అప్డేట్స్ ఉన్నాయి. అవి కూడా చేయాల్సి వస్తుంది. సో కాబట్టి మీకు టోటల్ గా ఎన్ని మాడ్యూల్స్ విడగొట్టాను మీకు 24 మాడ్యూల్స్ గా విడగొట్టానండి బై ద వే. ఓకే. సో నేనేం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి మీకు అది ఇస్తాను. మీరు ఏం చేయొచ్చు కాపీ లింక్ అని చెప్పి చాట్ లో పెడుతున్నానండి. మీరు చూడొచ్చు యాక్చువల్ గా సిలబస్ ఏంటి అని అది క్లిక్ చేస్తే దాంట్లో వస్తుంది. మరి ఈ లోపల చూసుకోండి. లాస్ట్ లో మనకు క్వశ్చన్ గురించి అడిగినప్పుడు మీరు చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి ఇది సో దీంట్లో కొన్ని కొన్ని టెరాఫార్మ్ అని ప్యాకర్ అని ఉంటాయి. దానికి ఏడబ్ల్యూఎస్ కి సంబంధం లేదు. బట్ ఏంటంటే మీకు తెలియాలి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ కి టెరాఫార్మ్ కి ఇది టెరాఫార్మ్ ఫుల్ కోర్స్ కాదండి. టెరాఫార్మ్ ఫుల్ కోర్స్ 12 గంటలు పడుతుంది. చాలా పెద్దది. బట్ కంపేర్ చేసి చెప్పడము కొన్నిసార్లు మీకు సో ఇది మాత్రం వీడియో ఇస్తానండి నేను యాన్సిబుల్ అండ్ పప్పెట్ ఎందుకంటే వేరే కవర్ చేయాల్సి ఉంది. యాన్సిబుల్ పప్పెట్ అంటే ఏంటంటే జస్ట్ ఓవర్వ్యూ అనమాట. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందని. బట్ ఇది మీకు ఇట్స్ డెవాప్స్ టూల్స్ డెవాప్స్ లో ఎక్కువ కవర్ అవుతాయి. మనదంతా కూడా కోర్ సర్వీసెస్ లో ఏమేమి ఉంటాయని కూడా డిస్కస్ చేస్తాము. కాబట్టి ఈ క్లాస్ అయిపోయినాకైనా కూడా మీరు ఆ యూఆర్ఎల్ సేవ్ చేసుకొని దాని ద్వారా వెళ్ళండి. ఒకవేళ రేపు కానీ ఏమన్నా సిలబస్ లో క్వశ్చన్ ఉందనుకోండి అది కూడా డిస్కస్ చేస్తాం బై ద వే.
బట్ ఇదేంటంటే నేను కస్టమైజ్ చేసిన కోర్స్ అండి. రియల్ టైంలో ఎలా అడుగుతున్నారు, ఏం జరుగుతుంది అని చెప్పి నాకు తెలుసు కాబట్టి, మీకు చూస్తూ ఉంటాను కాబట్టి, స్టూడెంట్స్ వాళ్ళ ఇంటర్వ్యూలు అటెండ్ అవుతుంటారు, చెప్తూ ఉంటారు కాబట్టి ఐడియా ఉంది కాబట్టి, సో దాన్ని బేస్ చేసుకొని ఏది కావాలో అది వస్తుంది అనమాట. బై ద వే, ఓకే. సో కాబట్టి లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ ఆన్సర్ చేస్తాను సుహేల్. ఓకే, అప్పుడు చెప్తాను సర్టిఫికేషన్ గురించి అంతా లాస్ట్ లో చెప్తాను, ఇప్పుడు కాదు. సరే, నౌ అబౌట్ యువర్ ట్రైనర్ అండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి నా గురించి తెలుసు, తెలియని వాళ్ళకి ఆబ్వియస్ గా. సో నా పేరు ఇది. సో ఇది ఐ థింక్ ఇది మై 17th ఇయర్ బై ద వే, ఆర్ 16 years ఎక్స్పీరియన్స్ అనుకుందాం. ఎక్స్పీరియన్స్ ఏం గొప్ప కాదండి, మీరు ఒక దగ్గరే 10 ఏళ్ళు ఉంటే మీకే 10 years వచ్చేస్తుంది. బట్ నేనేంటంటే కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి వచ్చాను. లైక్ ఎట్లా చెప్పొచ్చు అంటే విండోస్, ఓకే, లైనక్స్, ఆ తర్వాత VMware అండ్ వర్చువలైజేషన్ కానీ, స్టోరేజ్ అండ్ బ్యాకప్, సో ఆ తర్వాత క్లౌడ్, డెవాప్స్ ఇట్లా వచ్చాను. అట్ ద కరెంట్ మూమెంట్ నేను వచ్చి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండి, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్. లింక్డ్ఇన్ లో నా ప్రొఫైల్ అంటే మీరు చూసుకోవచ్చు. బై ద వే, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నాను. సో అట్ ద రైట్ నౌ ఎక్కువగా క్లౌడ్ అండ్ డెవాప్స్ అండ్ క్యూబర్నెటీస్ లో ఎక్కువగా పనిచేస్తున్నాను. బై ద వే, ఓకే. సో ఒక 20 సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఓకే, ఇంక్లూడింగ్ క్యూబర్నెటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఇట్స్ ఫైన్, మీరు కూడా చేయొచ్చు. నేను లాస్ట్ లో గైడ్ చేస్తాను ఎలా చేయొచ్చు సర్టిఫికేషన్, దాని ఇంపార్టెన్స్ ఏంటంటే కూడా లాస్ట్ లో మాట్లాడతాం. ఓకే, సో అది కాక లింక్డ్ఇన్కి వెళ్ళండి, దాని గురించి అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా గురించి. సో కాబట్టి నథింగ్ స్పెషల్ అబౌట్ దట్. సో నౌ ఇప్పుడు యాక్చువల్ గా విషయానికి వద్దామండి. మనకు యాక్చువల్ గా ఉపయోగపడేది అనమాట, విచ్ ఈస్ నథింగ్ బట్ ఒక AWS అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఆల్రెడీ AWS అకౌంట్ ఉంది, అది 1 year లోపల ఉంటే మీరు సేమ్ అకౌంట్ వాడుకోవచ్చు. లెట్ మీ టెల్ యూ, మీకు ఆల్రెడీ AWS అకౌంట్ ఉంది, అది కూడా 1 year కాల, అటువంటప్పుడు సేమ్ అకౌంట్ వాడుకోవచ్చు. సో కాకపోతే మనకేమవుద్దంటే మొత్తం ల్యాబ్స్ ఇవన్నీ చేయడానికి మీకు మినిమం 3 అకౌంట్స్ కావాలండి. నిజం చెప్పాలంటే మీకు 3 AWS అకౌంట్స్ కావాలి. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే 3 డిఫరెంట్ ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేయండి. మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు వచ్చి కుమార్ అనుకోండి, కుమార్ AWS 1 2 3 అని ఒక 3 ఈమెయిల్ అడ్రస్లు క్రియేట్ చేయండి. బై ద వే, ఎందుకు సార్ 3 అకౌంట్లు, ఒక అకౌంట్ సరిపోదా అంటే, మనం ఏంటంటే AWS ఆర్గనైజేషన్స్ మాట్లాడాలి, తర్వాత ఇక్కడికి వచ్చి మనకి SSO గురించి మాట్లాడాలి, అలాగే స్టాక్ సెట్స్ గురించి మాట్లాడాలా, ఇలా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇవి డిప్లాయ్ చేసేటప్పుడు ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్ కి డిప్లాయ్ చేయాలా, మాస్టర్ అండ్ సబ్ అకౌంట్స్ ఉంటాయి. వాటన్నిటికీ ఒక అకౌంట్ ఎలా చేస్తారండి? బై ద వే, అది ఎలా ఉంటుందంటే, మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు కానీ ఒకరే ఉంటారు, ఎట్లా చేసుకుంటారు? మిమ్మల్ని మీరే పెళ్లి చేసుకోవాలా? అట్లా వర్కౌట్ కాదు, మనకి మల్టిపుల్ అకౌంట్స్ కావాలా. సో కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 3 అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. బై ద వే, ఓకే, నేను చూపిస్తాను ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఏంటి సంగతి నేను చూపిస్తాను. బట్ మీకు 3 అకౌంట్స్ అవసరం అవుతాయండి. బై ద వే, ఓకే. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక AWS అకౌంట్ ఎవరికైతే AWS లేదు, అకౌంట్ లేదో నేను క్రియేట్ చేస్తాను. మీరు ఎవరన్నా వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి నాకు, ఎవరికైతే AWS అకౌంట్ లేదో వాళ్ళు క్రియేట్ చేస్తానండి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వ్. బై ద వే, మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అబ్బాయిలు ఇవ్వండి, ఇండియా వాళ్ళు ఇవ్వండి, అమ్మాయిలు కాదు, ఎందుకంటే ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది అక్కడ, యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ అడ్రస్. రైట్, చాలు. రామకృష్ణ ఇచ్చారు, ఇంకా చాలా ఆపేయండి, ఇంకేవద్దు. ముగ్గురు ఇచ్చారు, వాళ్ళది కాకపోతే మిమ్మల్ని అడుగుతాను. ఓకే, సో రామకృష్ణ మీరు ఇచ్చారు కాబట్టి మీకు క్రియేట్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లెట్ మీ గో టు హియర్. ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఈ రోజు రాత్రికి మీ భోజనం చేసినా చేయకపోయినా మాత్రం అకౌంట్ క్రియేట్ చేసేయండి. ఎందుకంటే అకౌంట్ యాక్టివేట్ కావడానికి మీకు వెంటనే అయిపోద్ది, కొన్నిసార్లు 4 hours, కొన్నిసార్లు ఒక 1 week, సారీ 24 hours పడుతుంది. బై ద వే, సో కాబట్టి నేను చేంజ్ చేస్తాను, AWS ఫ్రీ అకౌంట్ అన్నాం. AWS ఫ్రీ అకౌంట్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి AWS ఫ్రీ టైర్ ఉంటుంది, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. బై ద వే, ఓకే, ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తాను. ఓకే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నా సైడ్ 99.99% ఎటువంటి ఆడియో ఉండదు. బై ద వే, ఓకే. సో ఎందుకు అంటే నాకు ఆడియో ఇష్యూ వస్తే అందరూ గోల్ చేస్తారు. ఓకే, సో కాబట్టి మీ సైడ్ చెక్ చేసుకోండి. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ అంటాను. మీకు క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ అని చెప్పి, సో ఇలా ఇద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చి ఈమెయిల్ అడ్రస్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, గుడ్.
సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీ తర్వాత అయినా మార్చుకోవచ్చు అండి దీని పేరుని. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే బై ద వే వెరిఫై ద ఈమెయిల్ అడ్రస్ అందాం. వెరిఫికేషన్ కోడ్ వస్తుంది రామకృష్ణ, నాకు వెరిఫికేషన్ కోడ్ చెప్పండి. ఎస్, క్రియేట్ చేసుకోవచ్చు అండి. సేమ్ అకౌంట్ వాడి మీరు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ వాడి మీరు మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్, వెరిఫికేషన్ కోడ్ అండి. సో మీకు మీ దగ్గర ఒకవేళ క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ ఇచ్చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏంటి నేను చెప్తాను బై ద వే. బట్ మీరు ఏం చేయాలంటే క్రెడిట్ ఇచ్చుకోండి. సో ఏమవుతుందంటే మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది వచ్చేస్తుంది. అయినా సరే నాకు వద్దు సార్ నేను డెబిట్ కార్డ్ ఇచ్చుకొని ట్రై చేస్తారంటే ఎస్, డెబిట్ కార్డ్ ఇవ్వండి. కొన్నిసార్లు మీకు డెబిట్ కార్డ్ ఇచ్చారనుకోండి ప్రాబ్లం వస్తుందండి బై ద వే. ఏముంటుందంటే కొన్నిసార్లు డెబిట్ కార్డుకి మినిమం అమౌంట్ ఉంది 100%. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, మీరు చూసినట్లయితే ఇట్స్ షోయింగ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లు వస్తుందండి. సో నేను వేరే వాళ్ళు ట్రై చేస్తాను, విచ్ ఈస్ అనిల్ ఉన్నాడు. సో నేను ఏం చేస్తాను, సో మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే మనం ఒక మెయిన్ అకౌంట్ క్రియేట్ చేస్తామండి. మెయిన్ అకౌంట్ క్రియేట్ చేసి అక్కడి నుంచి సబ్ అకౌంట్ చేస్తాం బై ద వే. నేను తర్వాత చెప్తాను మీకు. రైట్ నౌ అయితే ఒక అకౌంట్ క్రియేట్ చేసి సరిపోతుంది, 3 అకౌంట్ క్రియేట్ చేయాల్సిన పని లేదు ఇప్పుడు. రైట్ నౌ ఒక అకౌంట్ క్రియేట్ చేయండి సరిపోతుంది బై ద వే. ఓకే ఓకే, అనిల్ మీరు వెరిఫికేషన్ కోడ్ చెక్ చేయండి, dinnu.anil. అట్ ద కరెంట్ మూమెంట్ ఇప్పుడైతే ఒకటే చేయండి, తర్వాత నేను చూపిస్తాను మీకు ఎలా మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు అని, మీకు మన ఆర్గనైజేషన్ ఎలా ఎనేబుల్ చేయాలా, దాని లోపల ఎలా క్రియేట్ చేయాలి నేను మీకు చూపిస్తాను. అకౌంట్ ఓటీపీ అండి, ఐ మీన్ వెరిఫికేషన్ కోడ్ అండి. 1 second అండి, జస్ట్ ఐ యామ్ లాగిన్. ఓకే, సో ఇది రానివ్వండి. సో నేను ఏం చేస్తాను, మీకు నా అకౌంట్ లోకి లాగిన్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి థింక్ దిస్ ఇస్ ఓల్డ్ అకౌంట్, లెట్ మీ లాగ్ అవుట్. అంటే మీకు ఒక విజిబిలిటీ కోసం మ్యూట్ చేయండి ప్లీజ్, మ్యూట్ చేయండి 4 మినిట్లో ఉంటే. సరే నేను ఇక్కడికి వచ్చి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ స్టిల్. సారీ ఒక్క నిమిషం చెప్పండి. ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశాను AWS అకౌంట్ క్రియేట్ చేయడానికి, సో దట్స్ వాట్ ఇట్స్ షోయింగ్. ఓకే, వేరే నెక్స్ట్ ఎవరు ఉన్నారండి? సో ఉదయ్ యాదవ్. హలో సార్. చెప్పండి సార్ నేను AWS అకౌంట్ 1 year బ్యాక్, 1 year 6 months అయ్యింది క్రియేట్ చేసుకొని, కొత్తది క్రియేట్ చేసుకుంటాను. కొత్త ఈమెయిల్ జీమెయిల్ క్రియేట్ చేసుకొని చేసుకోవాలి. థ్యాంక్స్ అండి. 1 year పైన ఉంటే అకౌంట్, 1 year పైన అకౌంట్ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఆ అకౌంట్ వాడుకోవచ్చు, వేరే దానికి వాడుకుందాం. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఫ్రీ ట్రయల్ కోసం కావాలనుకుంటే ఆబ్వియస్ గా 1 year వరకే వ్యాలిడ్ ఉంటుంది కాబట్టి మీకు కొత్తది కావాల్సి వస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ట్రయల్లో అన్ని చెయ్యలేరు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రీ ట్రయల్లో అన్ని చెయ్యలేరు. ఓకే, ఎందుకు అంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టోరేజ్ గేట్వే ప్రాక్టీస్ చేయాలా, స్టోరేజ్ గేట్వే ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు నేను M5 X లార్జ్ అని ఇవ్వాలి బేసిక్గా, అది మీకు ఫ్రీ టైర్ లో రాదు ఆ EC2 సర్వర్. ఓకే, సో అలాగా కొన్నిసార్లు ఏంటంటే మీకు దాని ఏమంటారు డిప్లాయ్మెంట్స్ అప్పుడు T2 స్మాల్ డిప్లాయ్ చేయాలా. ఓకే, అప్పుడు మీకు అది ఫ్రీ ట్రయల్ కింద రాదు. సో కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫ్రీ ట్రయల్ చెయ్యొచ్చు, బట్ నాట్ గేట్వే ఆ తర్వాత వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఇవన్నీ కూడా ఫ్రీ ట్రయల్ రావు. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు చూసినట్లయితే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఎందుకు ఇస్తున్నారండి యాక్చువల్గా ఈమెయిల్స్ మీకు ఉన్నప్పుడు అకౌంట్. ఓకే, ఇవ్వకూడదు కదా. లేదు సార్, ఎప్పుడో 4 years బ్యాక్ అది అయినా అండి 4 years కాదు 40 ఏళ్ళ ముందు ఉన్న అకౌంట్ అయితే ఉన్నట్టే కదా ఈమెయిల్ అడ్రస్ లో, కొత్తది కదా ఇవ్వాలి అప్పుడు. చూడండి ఎంత టైం వేస్ట్. ఓకే హోల్డ్ ఆన్, ఎవరున్నారు? సో రోహన్ మీకు ఇంత ముందు ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఆ ఈమెయిల్ తో అకౌంట్ క్రియేట్ చేశారా? రోహన్ G 9908 gmail.com. క్వశ్చన్ అది కాదండి, ఇంత ముందు అకౌంట్ ఎప్పుడన్నా చేశారా? లేదు సార్ ఫస్ట్ టైం సార్. ఓకే రైట్, వెయిట్ చేయండి. సో జీమెయిల్ అని ఇద్దాం. సో మీరు చెక్ చేయండి, వెరిఫికేషన్ కోడ్ రావాలి.
Yes, sir. సో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అన్ని కూడా ఫ్రీ ట్రయల్లో మీరు అన్ని చేయలేరు, సపోర్ట్ కాదు బేసిక్ గా. కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ జేబులోంచే మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే Sir. చెప్పండి ప్లీజ్, చెప్పండి. 2341 ఓకే 2341 ఓకే 46. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి Enough, sir. పాస్వర్డ్ వస్తుంది. ఓకే థ్యాంక్స్ అండి. మీరు క్లాస్ అయిపోయినాక అట్లా లాస్ట్ లో ఫోన్ నెంబర్ ఇస్తాగా నన్ను పింగ్ చేయండి, నేను పాస్వర్డ్ ఇస్తాను మీకు. ఓకే Okay, sir. ఓకే మ్యూట్ చేయండి. ఓకే నేనే మ్యూట్ చేస్తాను అందరు నాకండి. సో ఇక్కడికి వచ్చి కంటిన్యూ టు స్టెప్ 1 అందాం. ఇక్కడ వచ్చి పర్సనల్ అండి. పూర్తి పేరు చెప్పండి రోహన్. పూర్తి పేరు రోహన్ చెప్పండి. గొర్రెముచ్చు. రోహన్ రోహన్ గొర్రెముచ్చు. కరెక్టేనా? GORRE. Yes, sir. స్క్రీన్ మీద కరెక్ట్ గా ఉందా? TCHU, sir. Double C. Sir, double C. కరెక్టేనా? Yes, sir. Now it's correct, sir. ఓకే ఓకే Yes, ఫోన్ నెంబర్ sir. ఇవ్వండి. 990 990 ఓకే 990, sir. 850 850 1722. ఓకే. సో లొకేషన్ చెప్పండి. 1-52 by A. 1-52 1-52 by A. Moolapalem village. మీ తర్వాత సెట్ చేసుకోండి. MULAPALEM. ఓకే సిటీ చెప్పండి. బాపట్ల. ఓకే స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఓకే ఓకే రైట్. పిన్ కోడ్ చెప్పండి. 522113. డన్. సో ఓకే. సో నెక్స్ట్ వెళ్ళిపోండి. బై ద వే ఇక్కడ మిమ్మల్ని క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ నెంబర్ అడుగుతారండి. బై ద వే ఓకే ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ అడుగుతారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు మ్యూట్ చేస్తాను, ఎవరు అన్మ్యూట్ చేయొద్దు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు, నా ఉద్దేశంలో మీకు క్రెడిట్ కార్డు ఉంటే ఇచ్చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళే మీకు బిల్ వేసారు బై ద వే. ఓకే లక్షల బిల్ వేయరు, ఫైన్. లేదు సార్ నమ్మకం లేదంటే డెబిట్ కార్డ్ ఏదో ఒక వాడన్ అకౌంట్ డెబిట్ కార్డ్ ఉంటే దాంట్లో ఒక 100-1000 వేసి వాడు ఏం చేస్తాడంటే మీకు ఇండియాలో ఉంటే 2 రూపీస్ బిల్లు పడుతుందండి బై ద వే. ఓకే సో 2 రూపీస్ బిల్లు పడుతుంది, మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నా నెక్స్ట్ స్టెప్ కు పోయినప్పుడు సపోర్ట్ అడుగుతుంది. బేసిక్ గా సపోర్ట్ అడిగినప్పుడు మీరు బేసిక్ సపోర్ట్ అని ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే AWS సపోర్ట్ ప్లాన్స్ అంటాను. బై ద వే సపోర్ట్ ప్లాన్స్ కి వచ్చాం అనుకోండి, ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు వీటిలో ఏది అవసరం లేదు. మీకు డెవలపర్ బిజినెస్ ఏది అవసరం లేదు. బై ద వే నార్మల్ గా ఇంతకుముందు వేరే ఉండేది. యాక్చువల్ ఇమేజెస్ కి వచ్చాం అనుకోండి, ఇక్కడ ఇట్లా ఉండేదన్నమాట, బేసిక్ అని ఉండేదన్నమాట. అది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఖచ్చితంగా డెవలపర్ బిజినెస్ ఏది సెలెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ స్క్రీన్ లో ఒకరిద్దరు సెలెక్ట్ చేసే డెవలపర్ $29 బిల్లు పడింది వాళ్ళకి, అందుకనే చెప్తాను చేస్తారు, చదవకుండా క్లిక్ చేస్తుంటారు. సో కాబట్టి మీకు సపోర్ట్ అవసరం లేదు. సో కాబట్టి మీరు డేటా అంతా ఎంటర్ చేసి నెక్స్ట్ క్రియేట్ చేసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి తినకపోయినా ఈ రోజు కంపల్సరీగా ఈ అకౌంట్, ఈ క్లాస్ అయిపోయినాక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే సో కాబట్టి ఈ విధంగా మీకు ఫ్రీ ట్రయల్ చాలా ఈజీగా, ఈమెయిల్ క్రియేట్ చేసినంత ఈజీగా మీరు ఫ్రీ ట్రయల్ క్రియేట్ చేయొచ్చు. మరి మీకు అకౌంట్ క్రియేట్ అయిందని కన్ఫర్మేషన్ ఎలా చేసుకుంటారండి? ఫస్ట్ మీకు బిల్ పడాలా. మీకు అకౌంట్ క్రియేటెడ్ అని చెప్పి మీరు చూసినట్లయితే కన్ఫర్మేషన్ ఏంటి యాక్చువల్ గా? ఫస్ట్ వచ్చి బిల్ చార్జ్ ఫర్ 2 రూపీస్, 2 రూపాయలు మీకు ఛార్జ్ పడాలా.
ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఇండియా ఉన్నారనుకోండి, డిపెండ్స్ అపాన్ ద లోకల్ కరెన్సీ. మోస్ట్లీ యూఎస్ ఉంటే $1, మీరు అదే యూకే అంటే పౌండ్, లేకపోతే ఇంకో మీరు ఉంటే $1 వేసుకోండి, మీకు ఆ బిల్లు పడాలా ఫస్ట్. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఓకే, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ మస్ట్ బి చార్జ్డ్, కంపల్సరీగా మీకు బిల్లు పడాలా. నెక్స్ట్ ఏం చేస్తారంటే చెక్ ఇఫ్ యూ కెన్ క్రియేట్ ఈబిఎస్ వాల్యూమ్. సింపుల్ గా అంటే ఏం చేస్తారంటే మీరు అకౌంట్ లోకి లాగిన్ చేశారు అనుకోండి. సో లెట్ మీ లాగిన్ 4T2 S4P. నా అకౌంట్కి నేను లాగిన్ చేస్తాను, లాగండి మీకు చూపించడానికి. 4GDCH8 అని ఇచ్చి ఇక్కడ ఇచ్చి నేను సైన్ ఇన్ అంటాను. సో కంపల్సరీగా మీకు మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ పెట్టుకోవాలా. నేను అక్కడ కూడా కాన్ఫిగర్ చేసి ఉంచాను బై ద వే. ఓకే, సో కాబట్టి మీకు ఒక వీడియో కూడా పెట్టున్నాను, తర్వాత కూడా చూపిస్తాను మీకు MFA ఎలా చేయాలని చెప్పి. ఎందుకంటే చాలా సార్లు మీరు పాస్వర్డ్ కాంప్రమైజ్ అయిపోతారు, పాస్వర్డ్ వేరే వాళ్ళు గెస్ చేసే ఛాన్స్ ఉంది. సెక్యూరిటీ పర్స్పెక్టివ్ లో కంపల్సరీగా MFA పెట్టుకోవాలి. సరే, నా ఇది చూసారు అనుకోండి, ఇది నా మెయిన్ అకౌంట్ అనమాట. బై ద వే ఇది నా మెయిన్ అకౌంట్. మీ అకౌంట్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను చెప్పినట్టు మీకు ఆబ్వియస్ గా ఫస్ట్ వచ్చి ₹2 అంత మీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీకు ఛార్జ్ అవ్వాలి. రెండోది వచ్చి మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ EC2 అని టైప్ చేస్తే EC2 అని వస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు EC2 కన్సోల్ ఓపెన్ అవుతుంది. కిందకు వచ్చి ఇక్కడ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనే వాల్యూమ్ ఒకటి ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ వాల్యూమ్ అని చెప్పి సైజు సింపుల్ గా 1 GB ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, డిఫాల్ట్ 100 సెలెక్ట్ అయ్యింది, ఓకే కొడతారేమో. ఒకటి ఇచ్చి క్రియేట్ ఏ వాల్యూమ్ అనండి. ఒకవేళ మీకు వాల్యూమ్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది ఇక్కడ అని మీరు అనుకున్నారనుకోండి, మీకు మీ అకౌంట్ వచ్చి క్రియేట్ అయిపోయినట్టే. ఓకే, ఏం చేయాలా మళ్ళీ చెప్తాను చూడండి. EC2కి రావాలి. EC2కి వచ్చినాక ఇక్కడ మనం ఏం చేస్తాం, మీకు కిందకు వచ్చి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అని చెప్పి మీకు ఉంటుంది. వాల్యూమ్స్కి రండి. వాల్యూమ్స్కి వచ్చినాక ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ వాల్యూమ్ అనండి, ఒకటి ఇవ్వండి, క్రియేట్ అనండి. మీకు వాల్యూమ్ క్రియేట్ అవ్వాలా, ఇక్కడ కనిపించాలా 1 GB. ఇలా అయిందంటే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టే. క్రియేట్ అయిపోయినాక డిలీట్ చేసేయండి, మళ్ళీ డిలీట్ అని చెప్పి డిలీట్ చేస్తే సరిపోతుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలండి, మీరు కంపల్సరీగా ఈ అకౌంట్ ఈ రోజు క్రియేట్ అయిపోవాలా. మీరు కానీ అకౌంట్ క్రియేషన్ తాత్సారం చేశారనుకోండి, క్లాస్ వెళ్ళిపోతూ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ లో వెనకబడిపోతారు. బై ద వే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫ్రీ ట్రయల్ కాకుండా నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఒక 500 నుంచి మాక్సిమం ఆఫ్ 1000 లోపల మీకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం డిపెండ్స్ అపాన్ మీరు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారండి. ఒకే ల్యాబ్ 3-4 సార్లు ప్రాక్టీస్ చేసి ఆబ్వియస్గా బిల్ పడుతుంది కదా మీకు యాక్చువల్గా. సో కాబట్టి ఎక్స్పెక్టేషన్ అగైన్ దీన్ని ఒక ఖర్చుగా చూడకూడదండి. ఓకే, సో ఇలాంటి చదువుకోవడానికి మనం పెట్టే ఖర్చు, లేకపోతే ఇన్సూరెన్స్లు, ఇవన్నీ కూడా ఖర్చుగా చూడకూడదు. మనకి బేసిక్ ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్. ఈ 500 నుంచి ₹1000 ఎలాగైతే నాకు ఫీజు కడుతున్నారో మీరు AWS కడుతున్న ఫీజు, ఇది మీ ఇన్వెస్ట్మెంట్ మీరు నెక్స్ట్ లెవెల్కి పోవడానికి. సో కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ వన్. ఇది 1500 to 1000 మొత్తం కోర్సు కలపండి. మీరు మొత్తం కోర్స్ ఒకవేళ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, రోజుకి 4 సార్లు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, ఆ 1000 కాస్త 2000 కావచ్చు. దూరం పోదు, అంత ఓపిక ఎవరికి ఉండదు, అయినా కానీ చెప్తున్నాను అనమాట. సో కాబట్టి దానికి రెడీగా ఉండండి. బై ద వే ఓకే, నన్ను కొంతమంది సార్ అది కూడా మీరే ఇవ్వచ్చు కదా ఆ అకౌంట్, అంటే నేను చాలా అకౌంట్లు క్రియేట్ చేయాలా, ప్లస్ ఏంటంటే ఆ భారం కూడా మీదే ఇవ్వాలా. ఎందుకు, మీరు మీ అకౌంట్ మీకుంటే మీరు ఫుల్ కంట్రోల్లో ఉంటారు. పాస్వర్డ్ మర్చిపోయినంతా కూడా, లేదంటే ఇబ్బంది అనమాట. అందుకని ఒకరు ఇద్దరైతే నేను చేయొచ్చండి, 10 మంది 20 మందికి చేయడం కష్టంగా వర్కౌట్ కాదు. ఓకే, సో కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే మీకు ఈ అకౌంట్ క్రియేట్ చేయడం. తర్వాత నేను మీకు ఏం చూపిస్తానంటే నా మాస్టర్ అకౌంట్ లో, ఇక్కడ ఇది నాది శ్రీ మాస్టర్ అకౌంట్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఆర్గనైజేషన్స్ అని ఉంటాయి.
ఈ ఆర్గనైజేషన్స్ లోకి వెళ్ళి అడిషనల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను. అంటే ఏంటంటే ఆర్గనైజేషన్స్ లో మీరు ఇక్కడ చూసారనుకోండి, నా ఆర్గనైజేషన్స్ కి వచ్చారనుకోండి, మీకు ఏమి కనిపిస్తుంటుంది అంటే చూడండి మల్టిపుల్ అకౌంట్స్ కనిపిస్తాయి. ఇది నా మెయిన్ అకౌంట్ మాస్టర్ అకౌంట్, మేనేజ్మెంట్ అకౌంట్, అది కాక శ్రీ కేటస్, రోహన్ ధీరా, ఇట్లా డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి బై ద వే. సో మనం కావాలి ఇక్కడ యాడ్ అకౌంట్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడే చేయొద్దు, నేను మళ్ళీ చెప్తాను ఎప్పుడు ఎలా చేయాలి నేను చెప్తాను. బట్ మీరు ఒక మెయిన్ ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తుంది మీకు మాస్టర్ అకౌంట్ అండి. మీరు క్రియేట్ చేసిన మాస్టర్ అకౌంట్ తర్వాత సబ్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, ఏ విధంగా చేసుకోవాలో నేను చెప్తాను. ఓకే, సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు, రైట్ నౌ ఎట్టి పరిస్థితుల్లో కూడా అకౌంట్ క్రియేట్ చేసేసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. ఓకే రైట్, సరే అకౌంట్ క్రియేషన్ లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, ఏమన్నా అర్థం కాలేదా అకౌంట్ క్రియేషన్ వరకు? మీద క్వశ్చన్స్ లాస్ట్ లో టైం ఇస్తాను మీకు. అకౌంట్ క్రియేషన్ వరకు ఏమన్నా క్వశ్చన్ ఉందా? అందరికి క్లియర్ ఏనా? సార్ ఎంఎఫ్ఏ డివైస్ మర్చిపోతే లైక్ అది అదేం లేదండి, కొన్నిసార్లు మీకు గుర్తులేదని కాదు, ఫోన్ అది గుర్తులేకపోవడం ఏం లేదు. ఎందుకంటే మీకు మీ మొబైల్లో గూగుల్ ఆథెంటికేటర్ ఉంటుంది, అది మారుతూ ఉంటుంది, అక్కడ మర్చిపోవడానికి ఏం లేదు. కాకపోతే ఏమవుతుందంటే మీ ఫోన్ పాడైపోవడము, ఫోన్ వేరే పోగొట్టుకోవడం ఫోన్ జరుగుతుంది. వేరే ఫోన్ సార్, అది పాత ఫోన్ Yeah. ఉంది, ఇప్పుడు ఫోన్ అదే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే AWS కి రిక్వెస్ట్ పంపించచ్చు. మీకు సపోర్ట్ రిక్వెస్ట్ రేజ్ చేసి ఇలా పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లింక్, మీ మెయిల్ కు లింక్ పంపిస్తారు వాళ్ళు, మీరేనా కాదా అని చెప్పి. అది క్లిక్ చేసి మీరు అప్రూవ్ చేస్తే వాళ్ళకి అప్రూవల్ ఐడి వస్తుంది. అది వాళ్ళకి చెప్పారనుకోండి, MFA రిమూవ్ చేస్తారు, తీసేస్తారు యాక్చువల్ MFA మీ దానికి. మీరు మళ్ళీ కొత్త ఫోన్ తో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే Yeah. సరే, నెక్స్ట్ వచ్చి ఒక థియరిటికల్ గా నేను మీకు ఏం చెప్పాలంటే ఇది చెప్పాలండి, IAS, SAS, PAS మధ్య చెప్పాలా. బేసిక్ గా ఇది దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు. అయితే కొన్ని ఇంటర్వ్యూలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు బై ద వే. ఇలాంటి జస్ట్ మేము ఫండమెంటల్స్ చెక్ చేయడానికి, ఎస్పెషల్ గా మీకు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉన్నారనుకోండి. ఇండియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే కొట్టే తెచ్చి అయిపోతుంది, డైరెక్ట్ గా వస్తాడు, అడిగేస్తాడు, వెళ్ళిపోతాడు. సో అవుట్ సైడ్ ఇండియా ఉన్నారనుకోండి, వాళ్ళు ఫండమెంటల్స్ నుంచి వస్తారు, అప్పుడు ఇలాంటి క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని ఫండమెంటల్ గా IAS అంటే ఏంటి, PAS అంటే ఏంటి, SAS ఏందని చూద్దాం బై ద వే. రేపు ఏం చేస్తానంటే మీకు నెట్వర్కింగ్, బేసిక్ నెట్వర్కింగ్, IP అడ్రసింగ్, సబ్నెటింగ్, ఆ తర్వాత VPC. అందుకే ఫస్ట్ 5 days నేను మీకు పెట్టింది అనమాట, మీకు ఫండమెంటల్ గా మిమ్మల్ని తీసుకురావడానికి ఒక లెవెల్ కి. సరే, సో ఇది అర్థం చేసుకుందాం. ఫస్ట్ వచ్చి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అండి. IAS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఏం చెప్తానంటే ఎవరికన్నా కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే ఏం సార్ అంటే, ఇది సింపుల్ గా చెప్పాలంటే ఓకే, బయింగ్ ఏ న్యూ ఫ్లాట్ అండి. మీరు జీవితం సుఖంగా పోతుంది, దాన్ని కొంచెం కష్టపెడదామని చెప్పి హోమ్ లోన్ తీసుకున్నారు అనుకోండి బై ది వే. ఓకే, సో కాబట్టి పెట్టి ఒక కొత్త లోన్ పెట్టుకున్నారు అనుకోండి, అదే బయింగ్ ఏ న్యూ ఫ్లాట్ అనమాట బై ది వే. నౌ మీరు కొత్త ఫ్లాట్ కొన్నప్పుడు గృహప్రవేశం చేశారు, లోపలికి వెళ్ళిపోయారు బై ద వే. ఇమాజిన్ లోపలికి వెళ్ళిపోయినాక కొత్త ఇంటితో పాటు ఏం వస్తుందండి, మీ అదృష్టం బాగుంటే సన్ షేడ్లు వస్తాయి, అది తప్ప తలుపులు కిటికీలు తప్ప ఇంకేమీ రావు బై ది వే. మీరు బిల్డర్ కి ఫోన్ చేసి మీ దగ్గర కొత్త ఫ్లాట్ కొన్నాను, నాకు LG AC కావాలి, సోనీ టీవీ కావాలి, తర్వాత సామ్సంగ్ రెఫ్రిజిరేటర్ కావాలని అడిగారు అనుకోండి, బిల్డరు మంచోడైతే ఏం చెప్తాడంటే బేసిక్ గా దానికి నాకు సంబంధం లేదండి, మీకు ఫ్లాట్ కట్టివ్వడం, దానికి కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ, వాటరు, డ్రైనేజ్ ఇవన్నీ ఇవ్వడం వరకు నా బాధ్యత, దాని లోపల ఉన్నాయి నాకు సంబంధం లేదని చెప్తారు బై ది వే. దాన్నే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ తీసుకున్నాం అనుకోండి, మీకు ఏమవుతుంది, మీకు CSP అంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, AWS అయి ఉండొచ్చు, అజూర్ అయి ఉండొచ్చు, మీకు GCP అయి ఉండొచ్చు, ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ. అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటండి, మీరు చూసారనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అంటే సర్వర్స్ అన్నమాట, తర్వాత నెట్వర్క్, తర్వాత సెక్యూరిటీ, తర్వాత స్టోరేజ్, సింపుల్ గా చెప్పండి నెట్వర్క్ సెక్యూరిటీ, నెట్వర్క్ అండ్ ఫిజికల్ సెక్యూరిటీ కూడా, డేటా సెంటర్కి ఎవరు పోகும், ఫిజికల్ సెక్యూరిటీ, ఆ తర్వాత స్టోరేజ్, వీటన్నిటికీ వాళ్ళు రెస్పాన్సిబుల్. అంతేగాని ఇప్పుడు మీరు ఒక విండోస్ సర్వర్ క్రియేట్ చేశారనుకోండి, విండోస్ సర్వర్ లోపల మీరు ఒక డేటాబేస్ ఇన్స్టాల్ చేశారనుకోండి, మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇమాజిన్ ఇది
ఒక AWS EC2 సర్వర్ అనుకుంటాను. AWS EC2 సర్వర్ ఉందనుకోండి. దాని లోపల నేను ఏం చేస్తానంటే మీరు చూసినట్లయితే దాని లోపల ఒక SQL డేటాబేస్ ఇన్స్టాల్ చేశాను అనుకోండి ఇక్కడ. నౌ IaaSలు అంటే IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో మీ క్లౌడ్ సర్వీస్ అంటే AWS ఏం చేస్తుందంటే రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందంటే కేవలం దీని వరకే ఉంటుంది. అంతేగాని డేటాబేస్ దాని లోపల మీరు SQL డేటాబేస్ ఇన్స్టాల్ చేశారా, ఆర్కిల్ ఇన్స్టాల్ చేశారా, ఇంకేదైనా సినిమాలు రన్ చేస్తున్నారా, డజంట్ మ్యాటర్. వాళ్ళకి సంబంధం లేదు. మీకు వాళ్ళకి సంబంధం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటంటే ఓకే మీరు కంప్లైంట్ చేస్తారు ఏమని, నాకు డేటాబేస్ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని మీరు టికెట్ రైజ్ చేశారు అనుకోండి AWS కి. వాళ్ళు ఏం చేస్తారంటే మీ డేటాబేస్ గురించి చూడరు. ఒకవేళ ఏమన్నా కంప్యూటర్ ఏంటండి, మెమరీ, CPU, ఏమైనా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయా, నెట్వర్క్ లైన్ ఇష్యూస్ ఉన్నాయా, సెక్యూరిటీయా, స్టోరేజా, వీటిలో చెక్ చేసి వాటిలో ఏమీ లేదనుకోండి వాళ్ళు ఏం చెప్తారంటే మా సైడ్ నుంచి ఎటువంటి ఇష్యూ లేదు కాబట్టి మీరు డేటాబేస్ టీమ్ని కనెక్ట్ అవ్వండి అని చెప్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే అదండి. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే మీకేమవుతుంది, మీకు కొత్త ఫ్లాట్ లాంటిది. అంటే బిల్డర్ దేనికి రెస్పాన్సిబుల్, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. పవర్ రావట్లేదా, ఎస్ బిల్డర్ వచ్చి చెక్ చేస్తాడు. వాటర్ పోవట్లేదా, బిల్డర్ వచ్చి చెక్ చేస్తాడు. టీవీ పని చేయట్లేదా, నాకేం సంబంధం అంటాడు. ఓకే, సో కాబట్టి అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. సో కాబట్టి మీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే చెక్ చేస్తాడు తప్పితే ఇంకో దాన్ని చూడడు. సో నెక్స్ట్ వచ్చి మీకు అయితే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు దీంట్లో IaaS లో మీకు ఫుల్ కంట్రోల్ అండి. ఫుల్ కంట్రోల్ అట్ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్. అంటే మీరు విండోస్ వాడినా లైనక్స్ వాడినా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో మీకు పోయి మీకు కావాల్సిన కమాండ్స్ రన్ చేసుకోవచ్చు, ట్రబుల్ షూటింగ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఆ కంట్రోల్ మీకు ఉంటుంది బై ద వే. నెక్స్ట్ వచ్చి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండి. ఓకే, పాస్ అంటాం బై ద వే. పాస్ నేను దేంతో పోలుస్తానంటే స్టూడియో అపార్ట్మెంట్ అంటాను. ఓకే, స్టూడియో అపార్ట్మెంట్ ఏంటంటే అది కూడా అపార్ట్మెంటే బేసిక్గా, కాకపోతే ఏంటంటే అన్ని ఉంటాయి అనమాట. 1 minute గైస్. సారీ అండి. సో మనకి స్టూడియో అపార్ట్మెంట్ అంటే ఏంటి, మీకు ఆబ్వియస్ గా మీకు ఏదైనా కొత్త కంపెనీలో మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయాలనుకోండి, వాళ్ళు 15 రోజులు అకామిడేషన్ ఇచ్చినప్పుడు మీకు స్టూడియో అపార్ట్మెంట్ అంటే ఏముంటాయి, దాంట్లో అన్ని ఉంటాయి, ఫ్రిడ్జ్ అన్ని ఉంటాయి మీకు, అవునా. నౌ ఆ సర్వీస్ అపార్ట్మెంట్, స్టూడియో అపార్ట్మెంట్ ఆ సర్వీస్ అపార్ట్మెంట్. నౌ ఎందుకు దాంతో పోలుస్తున్నారంటే మీకు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంతా ఇచ్చేస్తాడు. అంటే ఏంటి, మీకు డేటాబేస్ కావాలా, ఓకే తీసుకో, మీకు వచ్చి AWS RDS ఉంది, తీసుకో డేటాబేస్ కావాలంటే మీకు. సో డైరెక్ట్ గా ప్లాట్ఫామ్ ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జావా అప్లికేషన్ సర్వర్ కావాలా, అట్లయితే నువ్వు ఓపెన్ చేయి, AWS ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఉంది వాడుకో అంటే ప్లాట్ఫామ్ ఇచ్చేస్తాడు. మీరు సర్వర్ పెట్టి దాంట్లో జావా ఇన్స్టాల్ చేసి చేయాల్సిన అవసరం లేకుండా, లేకపోతే మీరు సర్వర్ ఇక్కడ లాగో సర్వర్ క్రియేట్ చేసి దాంట్లో డేటాబేస్ ఇన్స్టాల్ చేసి, మీ దగ్గర డేటాబేస్ టీమ్ లేదు, ఎలా చేస్తారు? మీ దగ్గర డేటాబేస్ టీమ్ ఉంటే మీ పాటికి మీరు ఒక సర్వర్ క్రియేట్ చేసి దాని లోపల కావాల్సిన ఇన్స్టాల్ చేస్తారు. అసలు డేటాబేస్ టీమే లేదు, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ వాడుకుంటారు. అంటే రెడీమేడ్గా ఉంటుంది అనమాట, అది తీసుకోవచ్చు బై ద వే. ఓకే, సో దాన్ని ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అను. అయితే ప్రాబ్లం ఏంటంటే కస్టమైజేషన్ చేయలేరు, మీకు అండర్లయింగ్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్ ఉండదు మీకు. సో కాబట్టి రేపు పొద్దున ఇబ్బంది వచ్చింది అనుకో, మీరు AWS కి టికెట్ రేస్ చేయాలి. రేస్ చేసి ఇది పరిస్థితి పనిచేయట్లేదు అని వాళ్ళకే టికెట్ రేస్ చేయాలి మీరు, అప్పుడే వర్కౌట్ అవుతుంది బై ద వే. ఓకే, అది మీకు ఏముంటుంది, మీకు ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అండి బై ద వే. ఓకే, సో ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ లో మీరు వచ్చి ఇక్కడికి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ నేను EC2కి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఇక్కడ EC2 ఉంది, EC2కి వచ్చి నేను లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి నేను ఇన్స్టెన్స్ లాంచ్ చేశాను అనుకోండి. ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీకు లైనక్స్ విండోస్ సెలెక్ట్ చేసి లాంచ్, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఎందుకంటే నేను దాని లోపలికి లాగిన్ చేయొచ్చు, నాకు కావాల్సిన అప్లికేషన్ నేను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడికి వచ్చి RDSకి వచ్చాం అనుకోండి, మీకు డేటాబేసెస్ మేనేజ్ డేటాబేసెస్ వచ్చేస్తాయి. నేను ఏం చేయొచ్చు, దీని లోపల పోయి
మీకు ఇక్కడికి వచ్చి ఏం చేయొచ్చు, మీరు చూసినట్లయితే హోల్డ్ ఆన్, ఇక్కడికి వచ్చి క్రియేట్ డేటాబేస్ అన్నాం అనుకోండి. మీరు చూసారనుకోండి క్రియేట్ డేటాబేస్ అన్నాం అనుకోండి, వాళ్ళు అడుగుతారు మీకు MySQL కావాలా, లేకపోతే ఒరాకిల్ కావాలా, లేకపోతే ఏం కావాలని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఇస్తారండి. మీరు చూసారా, అంటే ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ SQL సెలెక్ట్ చేస్తే నేనేం సర్వర్ క్రియేట్ చేసి ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా అది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. మీరు చూసినట్లయితే సో అంటే ఏంటి, వాళ్ళే డైరెక్ట్ గా ప్లాట్ఫామ్ ఇచ్చేస్తున్నారండి, మీరేం కష్టపడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా ప్లాట్ఫామ్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీకు డేటాబేస్ టీమ్ లేదనుకోండి, ఇది చాలా యూజ్ అవుతుంది, మీకు చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. బేసిక్ గా అది ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నో యాక్సెస్ టు OS. సో డిపెండెంట్ ఆన్ AWS సపోర్ట్. ఏదైనా పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చినా మీరు ట్రబుల్ షూట్ చేయడానికి లేదు, మీకు AWS కి టికెట్ రేస్ చేయాలా, వాళ్ళు చెక్ చేసి చెప్తారు బై ద వే. ఓకేనా. ఫైనల్ గా మన దగ్గర వచ్చి మనకి సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటానండి. సో దాన్ని మనం SaaS అంటాం బై ద వే, మీకు SaaS అంటాం బై ద వే. ఓకే, నౌ అంటే అర్థం ఏంటి మీకు, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన పని లేదు, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లాగా ఇది చేయాల్సిన పని లేదు. సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అంటే రెడీమేడ్ ప్రోడక్ట్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు గూగుల్ యాప్స్ అండి. గూగుల్ యాప్స్ ఇంకా చెప్పాలంటే మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు చూసారా, ఏది మీటింగ్ గో టు మీటింగ్, అది కూడా సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ కిందే వస్తుంది. ఎందుకు, మీకు నేను ఎటువంటి సర్వర్లు ఏమి ఇన్స్టాల్ చేయలేదు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ దగ్గర నేను అకౌంట్ కొనుక్కున్నాను బై ద వే. అవునా, 1 year కి అకౌంట్ కొన్నాను గో టు మీటింగ్, దాంట్లో మీటింగ్ హోస్ట్ చేశాను. ట్రాఫిక్ అంతా ఎలా పోతుంది, త్రూ గో టు మీటింగ్ ద్వారా పోతుంది. అంటే ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, వాళ్ళే ఇస్తారు. ఇంకా చెప్పాలంటే మీటింగ్ యాజ్ అ సర్వీస్ అనొచ్చు, వాళ్ళు మీటింగ్ ఇస్తున్నారు కాబట్టి. గూగుల్ యాప్స్, తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365. అంటే ఏంటి, మీరు ఇక్కడ లాగా ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేయాల్సిన పనిలా, ఎటువంటి ప్లాట్ఫామ్ చేయాల్సిన పనిలా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు కడతాను, మీకు ఇచ్చేస్తారు బై ద వే. ఓకే, కాకపోతే దీంతో ఏంటంటే అసలు కస్టమైజేషన్స్ నా వెరీ టఫ్ ఫర్ కస్టమైజేషన్. మీకు కస్టమైజేషన్ వెరీ చార్జెస్ హెవీగా ఉంటాయండి బై ద వే. మీరు చూస్తారంటే వెరీ టఫ్ ఫర్ కస్టమైజేషన్ అనమాట, ఏం చేయలేరు మీరు అట్లీస్ట్. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ లో మీకు ఎక్కువ కంట్రోల్ ఉంటుంది, కాకపోతే పని ఎక్కువ ఉంటుంది. వేరే సాఫ్ట్వేర్ సర్వీస్ లో పని తక్కువ ఉంటుంది. ఇది ఎట్లా పోలుస్తానంటే నేను దీంతో హోటల్ సూట్ అంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ సూట్ ఏంటి, మీకు ఏది బాధపడాల్సిన అవసరం లేదు, టీవీ ఏంటి అవసరం లేదు, డబ్బులు కట్టేస్తాం, వాడు ఇచ్చేస్తాడు క్వాలిటీ ఆఫ్ సూట్, మీరు వాడుకుంటారు, అయిపోయినాక వెళ్ళిపోతారు బై ద వే. ఓకే, మీరు చూసారనుకోండి. ఇంకా చెప్పాలనుకోండి మీకు దీని పేరేంటి, దీన్ని ఏమంటారు, సింపుల్ గా చెప్పాలనుకోండి, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ దేని కింద వస్తుంది, స్విగ్గీ ఉంది. ఓకే, అది మీకు ఫుడ్ యాజ్ సర్వీస్ బై ద వే, అది కూడా సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. అవునా, జూమ్ కార్డ్స్ ఉంది, అది కూడా సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. గో టు మీటింగ్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, ఎందుకంటే మీరు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టాల్ చేయట్లా, డైరెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నారు బై ద వే. సో కాబట్టి మీకు ఎక్కువ కంట్రోల్ ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో కంట్రోల్ ఉండాలనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్. సో లేదు డైరెక్ట్ గా ప్రోడక్ట్ కావాలనుకుంటే, అంటే ప్రాబ్లం ఏంటంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లో మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ సాఫ్ట్వేర్ సర్వీస్ లో ఆ ప్రోడక్ట్ ఉండాల్సిన అవసరం లేదుగా మీకు, ఫర్ ఎగ్జాంపుల్. సో కాబట్టి వర్కౌట్ కాదనమాట. సో కాబట్టి పైనుంచి కిందకి వస్తున్నప్పుడు పని తగ్గిపోద్ది, కానీ ఆప్షన్స్ లిమిటెడ్ గా ఉంటాయి. కింద నుంచి పైకి పోయినప్పుడు మీకు దాన్ని ఏమంటారు, టైం పడుతుంది డిప్లాయ్ చేయాలంటే, బట్ ఏంటంటే మీకు ఎక్కువ కంట్రోల్ ఉంటుంది మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. ఏది మనం కావాలి, ఐఏఎస్ పాసా శాసా అనేది ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తాడండి. ఆర్కిటెక్ట్ చెప్పారు, ఇప్పుడు డేటాబేస్ ఉంది, డేటాబేస్ ప్లాట్ఫామ్ వెళ్ళాలా, ఐఏఎస్కి వెళ్ళాలా, అదేంటంటే క్లయింట్ తో చెక్ చేసుకొని వాళ్ళకి టీం ఉన్నారా, రాబోయే ఇబ్బందులు ఏంటంటే చూసి వాళ్ళు చెప్తారు అనమాట. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరు అడగరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్, బట్ క్లౌడ్ లోకి వచ్చేసరికి ఫండమెంటల్ గా మీకు ఐఏఎస్ పాస్ శాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ దేని కింద వస్తుంది మీకు, మీరు చూస్తే మీరు ఇక్కడికి వచ్చి EC2 సర్వర్ డిప్లాయ్ చేస్తే మీకు ఐఏఎస్ కింద వస్తుంది. వేరే ఈ డేటాబేస్ చూసారా, డేటాబేస్ కిందకి వచ్చారనుకోండి, అది మీకు ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. అట్లా కాకుండా మీకు వీటిలో సాఫ్ట్వేర్ సర్వీస్ పెద్దగా లేదండి, కొన్ని వర్క్ మెయిల్ ఉందన్నమాట. ఇక్కడ ఎండ్ యూజర్ కంప్యూటింగ్ ఇక్కడ వచ్చామనుకోండి, వర్క్ మెయిల్ ఇట్లా కొన్ని ఉంటాయి, వర్క్ స్పేసెస్, అవి వచ్చి మీకు సాఫ్ట్వేర్ సర్వీస్ కింద రావచ్చు. కానీ
AWS లో సాఫ్ట్వేర్ సర్వీస్ లేదు, అజూర్ కూడా లేదు, కానీ మైక్రోసాఫ్ట్ ఉంది, విచ్ ఈస్ ఆఫీస్ 365 అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ గా గుర్తుపెట్టుకోండి. ఎవరు అడగరు, ఒకవేళ అడిగితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ IAS, PAS, SAS అంటే ఇది మీరు చెప్పాలి బై ద వే. ఓకే, గుడ్, వండర్ఫుల్. సో నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి రేపండి, ఈ రోజు కాదు, రేపు మాట్లాడాల్సి వచ్చింది ఏం చేస్తామంటే బేసిక్ గా AWS రీజియన్స్ గురించి మాట్లాడతామండి. ఆ తర్వాత AWS అవైలబిలిటీ జోన్స్ గురించి మాట్లాడతాం బై ద వే. సో తర్వాత డేటా సెంటర్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడతాం. ఈ మూడిటి గురించి రేపు యాక్చువల్ గా చెప్పాలంటే ఫస్ట్ డేటా సెంటర్ ఆర్కిటెక్చర్ మాట్లాడతాను, ఎలా ఉంటుంది మీకు AWS లో అన్ని కూడా మాట్లాడతాను. తర్వాత రీజియన్స్ అవైలబిలిటీ జోన్స్ గురించి మాట్లాడతాను. ఆ తర్వాత టైం దొరికితే మీకు బేసిక్ నెట్వర్కింగ్ అండి, అంటే IP అడ్రసింగ్ అంటే ఏంటి, కనెక్టివిటీ ఏంటి, అవి చాలా ఇంపార్టెంట్. నేను డైరెక్ట్ గా AWS VPC అన్నాను అనుకోండి, మీకు సబ్నెటింగ్ కూడా అర్థం కాదు ఏం జరుగుతుందో. సో కాబట్టి ఎల్లుండి వచ్చి మనకి సబ్నెటింగ్, లాస్ట్ 2 days వచ్చి మనకి థర్స్డే వచ్చి VPC, ఆ తర్వాత వచ్చి VPC పీరింగ్, ఇవి మాట్లాడతాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే మీకు ఈ రోజు మనకి ఆల్రెడీ 10 o'clock అయిందా. ఓకే, మనకి క్లాస్ వచ్చి మ్యాథ్స్ వచ్చి మీకు మ్యాథ్స్ 10:15 దాకా ఉంటుందండి. 10:15కి మించి నేను క్లాస్ పెట్టను. 9 to 10 చెప్పాను, ఐ నో కొన్నిసార్లు ఏమవుతుందంటే టాపిక్ క్రిటికల్ గా ఉందనుకోండి 10:15 దాకా వెళ్తాం, బట్ 10:15కి మించి వెళ్ళను. నెక్స్ట్ డే చెప్తాను, తొందరగా అయిపించాలి నాకేం లేదు, చిన్నగా చెప్పుకుంటూ వెళ్తాను బై ద వే. మీరు కూడా ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో నేను ఏం చేస్తాను మీకు ఫీ డీటెయిల్స్ ఇస్తానండి బై ద వే, మీకు చెప్పడానికి. బై ద వే ఇక్కడికి వచ్చి మీకు ఓకే, సో ఫీ డీటెయిల్స్ ఇవ్వండి. మీకు వచ్చి మీకు ఫీ డీటెయిల్ వచ్చి మీకు 12,500. మీకు ఇక్కడ వచ్చి మీకు ప్రతిరోజు వీడియో రికార్డ్ అవుతుంది. లెట్ మీ టెల్ యు, ఈ క్లాస్ కూడా రికార్డ్ అవుతుంది, కానీ మీరు ఈ రోజు నుంచి ఫ్రైడే దాకా క్లాస్ అటెండ్ అవ్వచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వీడియో యాక్సెస్ ఇవ్వాలంటే మాత్రం మీరు ఫీ, ఎవరైతే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫీ ఎప్పుడు దాకా పే చేయాలి, మీకు మీరు చూస్తే మన నెక్స్ట్ క్లాస్ వచ్చి నెక్స్ట్ వీకెండ్ మండే క్లాస్ లో, అంటే ఆదివారం 13th లోపల మనం పే చేయాలా. నెక్స్ట్ 6,000 పేమెంట్ వచ్చి మనకి వచ్చి ఏప్రిల్ 10th లోపల పే చేయాల్సి వస్తుంది బై ద వే, అది ఎక్స్పెక్టేషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చి మీకు నెక్స్ట్ సండే లోపల, నెక్స్ట్ వచ్చి మనం ఏప్రిల్ 10th లోపల పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 6,500, నెక్స్ట్ 6,000 అండి. మీకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి. యాక్చువల్ గా మీరు పంపించాల్సింది కూడా నెంబర్, ఫోన్ పే నెంబర్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. పంపించి దయచేసి స్క్రీన్ షాట్ అండ్ జీమెయిల్ ID, ఎవరైతే మీకు పంపిస్తారో మీరు జీమెయిల్ ఇస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను, మీకు వీడియోస్ ఎలా యాక్సెస్ చేసుకోవాలని చెప్పి. ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉన్నారు, అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే ఈ 2 నెంబర్లో ఏ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా డీటెయిల్స్ ఇస్తాను. ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ డేట్ ఎప్పుడంటే 2.5 months కాబట్టి April 7th, మీరు చూసారు అనుకోండి, మార్చ్ నుంచి ఏప్రిల్ నుంచి May 7th. ఓకే, సో మోస్ట్ ప్రాబుల్లీ May 20 కంప్లీషన్ డేట్ అండి. ముందే కావచ్చు ఒక వారం, బట్ వర్స్ట్ కేస్ సినారియో మీకు వచ్చి ఈ కోర్స్ కంప్లీషన్ డేట్ వచ్చి May 20th అవగొట్టడానికి నేను ట్రై చేస్తాను, గివ్ ఆర్ టేక్ 1 week బై ద వే. ఓకే, సో ఇదండి మొత్తం ఫీజ్ డీటెయిల్స్. ఇప్పుడు మీకు ఫ్లోర్ ఓపెన్ చేస్తాను. ఎస్, ఇది వీక్ డే బ్యాచ్ మాత్రమే, మండే టు ఫ్రైడే మాత్రమే. సో కాబట్టి ఫ్లోర్ ఓపెన్ చేస్తున్నాను, మీరు నాకు యు ఆర్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ అన్నమాట. ప్లీజ్ గో హెడ్, 1 by 1. హాయ్ హర్ష, దిస్ ఇస్ రామకృష్ణ. చెప్పండి రామకృష్ణ. అది మనం IAS PAS రెండిట్లో చిన్న కన్ఫ్యూజన్. IAS దే విల్ ప్రొవైడ్ ఓన్లీ స్టోరేజ్, రైట్? ఆపరేటింగ్ సిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏముంది మీకు, మెమరీ అండ్ CPU ఉందా, నెట్వర్క్ ఉందా, స్టోరేజ్ ఉందా, అలాగే నెట్వర్క్ సెక్యూరిటీ ఉందా, అవన్నీ అన్నమాట. నాట్ ఓన్లీ స్టోరేజ్. PAS వచ్చేసరికి అలాంగ్ విత్ దట్ దే విల్ ప్రొవైడ్ సమ్ డేటాబేస్ సర్వీస్, వాట్ ఎవర్ వి రిక్వైర్. మల్టిపుల్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే IAS లో వాళ్ళు ఆ సర్వర్ లోపల ఏమై ఇన్స్టాల్ అయిందని రెస్పాన్సిబిలిటీ. PAS లో ఏంటంటే వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మీకు. సో IAS వచ్చేసరికి ఏమన్నా ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే AWS వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. PAS కి వచ్చేసరికి ఇంటర్నల్ గా ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో ఫర్ Oracle ఏమైనా పెర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చినా మనం ట్రబుల్ షూట్ చేయడానికి లేదు, రిక్వెస్ట్ వాళ్ళకి రేస్ చేసి వాళ్ళు ట్రబుల్ షూట్ చేసి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు. మీరు Oracle సెలెక్ట్ చేసి ఉంటే, అంటే మీకు RDS సెలెక్ట్ చేసి ఉంటే. ఓకే, దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్. థ్యాంక్ యూ.
సో కాబట్టి మీకు నెక్స్ట్ ఒకవేళ ఈవినింగ్ బ్యాచ్ మీకు సెట్ కావట్లేదు అనుకుంటే నెక్స్ట్ బ్యాచ్ వచ్చి మీకు మోస్ట్ ప్రాబ్లీ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ దీని పేరేంటి ఏప్రిల్లో ఉంటుందండి. అది మార్నింగ్ 8:45 to 10:15. ఒకవేళ మీకు టైం సెట్ కాదు అనుకుంటే ఇది అక్కడ చూసుకోవచ్చు మీరు. బై ద వే ఓకే. హాయ్ సో ఐఏఎస్ ఒక్క నిమిషం అండి. AWS లో వచ్చి మీకు ఐఏఎస్ పాస్ ఉంది, SAS లేదండి. బై ద వే ఓకే. మీరు ఏదన్నా ఉంటే ఇక్కడ చూడండి, sriharshav.com కి వెళ్ళండి, అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ అజూర్ బ్యాచ్ అయితే మాత్రం మీకు 30th of March అండి. మామూలు అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను అంతా కూడా. ఎస్ చెప్పండి. హాయ్ శ్రీహర్ష గారు, దిస్ ఇస్ ఈషా. నా డౌట్ ఏంటంటే హౌ క్లోజ్ కెన్ దిస్ కోర్స్ గెట్ us టు డూయింగ్ రియల్ టైమ్ టాస్క్స్ అండి? సారీ నాకు అర్థం కాలేదు, కమ్ అగైన్. హౌ క్లోజ్ కెన్ దిస్ కోర్స్ గెట్ us టు డూ రియల్ టైమ్ టాస్క్స్? మీకు RDS అంతా కూడా ఆబ్వియస్ గా మీకు పాస్ లోనే వెళ్తుంది కదండి. డేటాబేస్ అనేది మీకు అది వస్తుంది, ఆ తర్వాత DynamoDB పాస్ కిందే వస్తుంది, మేనేజ్డ్ AD పాస్ కిందే వస్తుంది. సో చాలా సర్వీసెస్ ఉన్నాయి మీకు రియల్ టైమ్ లో వాడే, అవి డిస్కస్ చేస్తాం మనం. అంటే ఒక VPC మనం రియల్ టైమ్ లో సెటప్ చేసినప్పుడు మనం ఇంత సింపుల్ గా ఇక్కడ చేస్తాం కదా. జనరల్ గా నేను చూసాను VPC వీడియో, విచ్ ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్. కుడోస్ టు యూ ఫర్ గివింగ్ దట్ సచ్ గుడ్ ఇన్ఫర్మేషన్. దాని గురించి ఇప్పుడు అంత సింపుల్ గా అయితే మనం రియల్ టైమ్ లో సెటప్ చేయం కదా. ఒక వెబ్సైట్ మొత్తం అట్లా మొత్తం ఒక మొత్తం VPC ఒక దానికి సెట్ చేస్తున్నాము అంటే ఒక మొత్తం అప్లికేషన్ కి దానికి DNS అని చెప్పి ఇట్లా చాలా చాలా చేస్తాం కదా, రౌటింగ్ అవంతా కూడా. సో అవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. అయితే నేను చెప్పేటప్పుడు ఇక్కడ కన్సోల్ నుంచో లేకపోతే AWS CLI నుంచో చెప్పాల్సి వస్తుంది. కానీ రియల్ టైమ్ లోకి పోయినప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ కన్సోల్ నుంచి ఎవరు ఇన్స్టాల్ చేయరు. మీకు అంతా కూడా ఏదర్ క్లౌడ్ ఫార్మేషన్ కానీ లేకపోతే టెరాఫార్మ్ వాడు కానీ ఆటోమేట్ చేస్తారు. మరి మీరు అదే చెప్పచ్చు అన్నారు అనుకోండి, ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చెప్తే ఒక్క ముక్క అర్థం కాదు మీకు. అందుకని మనం ఏం చేస్తాము, AWS లో చేసుకునేటప్పుడు మీరు చెప్పినే మాట్లాడతాం ఎలా చేయాలి ఏంటి అని చెప్పి, కానీ అది ఆటోమేటెడ్ గా డిప్లాయ్ చేయాలి. దానికి క్లౌడ్ ఫార్మేషన్ వాడతాం, కానీ బయట ఈ మధ్య టెరాఫార్మ్ ఎక్కువ వాడతారు. అది మీరు డెవాప్స్ లో ఇంకా నీట్ గా నేర్చుకుంటారు. సో కాబట్టి ఇక్కడ 2 స్టేజెస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే మనకి ఇప్పుడు కొన్ని క్లౌడ్ గురు ఇట్లాంటి వాటి దగ్గర వాళ్ళు శాండ్ బాక్సెస్ అని చెప్పేసి ఒక ఎన్వైరన్మెంట్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు కదా. అవి ఎంత యూస్ఫుల్ ఉంటాయండి? అవి లైక్ సబ్స్క్రైబ్ టు దెమ్ మాకు అంటే లైక్ సర్టిఫికేషన్ పర్పస్ గా అండ్ టాస్క్ల పరంగా ఏమన్నా అట్లా ఇచ్చినా గానీ అట్లా యూస్ఫుల్ గా ఏమన్నా ఉంటుందా? లైక్ హ్యాండ్స్ ఆన్ గా వాళ్ళు నేను పెద్దగా వాడలేదండి. నాకు నిజం చెప్పాలంటే ఆఫీస్ లో అకౌంట్ ఉంది కానీ వాళ్ళ శాండ్ బాక్స్ నేను వాడలేదు. లాగిన్ చేయడం అంతా కూడా నేను ఎప్పుడు నా ఓన్ అకౌంట్స్ నేను వాడుకుంటాను బై ద వే. సో ఇంకోటి ఏంటంటే మీ ఓన్ అకౌంట్స్ మీరు వాడుకోవచ్చు, వాళ్ళ అకౌంట్స్ వాడాల్సిన అవసరం లేదు. బట్ దెర్ ఇస్ అ టైం పీరియడ్ కూడా ఉంది. మీకు ఇన్ని రోజులు ఎంతో వాడుకోవచ్చు, కంప్లీట్ గా వాడడానికి లేదు. నా సజెషన్ ఏంటంటే మీ అకౌంట్ మీరు వాడుకోండి. ఎందుకనుకోండి, మీకు EC2 వరకు అయితే నడిచిపోతుంది, లైనెక్స్ మెషిన్స్ నడిచిపోతుంది అక్కడ క్లౌడ్ గురు. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ AWS క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ సెట్ డిప్లాయ్ చేయాలనుకోండి. ఓకే, స్టాక్ సెట్ డిప్లాయ్ చేస్తే మీకు 3-4 అకౌంట్లు కావాలి. అది వాళ్ళు ఎలా ఇస్తారు? ఇవ్వలేరు కదా. సో కాబట్టి దెర్ ఆర్ లాట్ ఆఫ్ లిమిటేషన్స్. నా సజెషన్ ఏంటంటే మీరు చూసినట్లయితే మీ ఓన్ అకౌంట్స్ మీరు వాడుకోండి బై ద వే. అవి వాడాల్సిన పని లేదు. ఓకే. ఓకే. అండ్ సర్టిఫికేషన్ పర్పస్ గా మీరు చెప్తా అన్నారు కదా, లైక్ దానికి తీసుకోవాల్సిన ఏంటి ఏమన్నా లైక్ ఎగ్జామ్ పేపర్స్ అండ్ ఆల్ ఈ కోర్స్ నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే మీ సర్టిఫికేషన్ క్లియర్ చేస్తారు. నిజం చెప్పాలంటే మీ సర్టిఫికేషన్ అసలు ఈ కోర్స్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సర్టిఫికేషన్ ఈజ్ ద మేజర్ థింగ్. అయితే ఓకే, అసలు ఈ కోర్స్ జాయిన్ అవ్వాల్సిన పని లేదు, ఇంట్లో కూర్చొని చదువుకుని పాస్ అయిపోతారు. సో కాబట్టి ఇదంతా కూడా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా పాస్ అవుతారు. ఓకే. ఓకే, థాంక్స్ అండి. వన్ ఆఫ్ ద ఇన్నోసెంట్ లేదా చెప్పాలంటే మీకు అమాయకత్వమైన క్వశ్చన్ ఏంటంటే విల్ యూ టీచ్ ఇన్ రియల్ టైమ్ అండి. ఇది అన్నిటికంటే అమాయకత్వమైన క్వశ్చన్ బై ద వే. అసలు నేను రియల్ టైమ్ లో టీచ్ చేస్తాను మీకు ఎలా తెలుసు? ఎందుకంటే మీకు రియల్ టైం రాదు, అవునా? అందుకే ట్రైనింగ్ వచ్చారు. పోనీ ఏ ట్రైనర్ అన్నా కూడా రియల్ టైమ్ లో చెప్పను అని చెప్తాడా? ఎవరు చెప్పరు, అవునా? సో కాబట్టి అది తెలుసుకునేటప్పుడు ఆబ్వియస్లీ నేనేం చెప్తాను, మీరు అడిగారు నేను చెప్తాను, రియల్ టైమ్ లో చెప్తాను అని చెప్తారు, అంతతో ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. దట్ ఈస్ నాట్ ద రైట్ వే కదా. అసలు ట్రైనర్ ఎవరు, అతను ఎక్కడ పని చేస్తున్నాడు, ఇవన్నీ చూసుకో అర్థం అవుతుందండి. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి అయితే
నేను సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అది ఎంతవరకు క్యాచ్ చేయగలరు అని చెప్పి మీ చేతుల్లో ఉంది. ఓకే ఓకే, యా, థ్యాంక్స్. ఓకే Yeah, Harsha. చెప్పండి. Yeah. Weekend batch it starts in next month, right? What is the duration of that? ఏడబ్ల్యూఎస్ Weekend నేను batch. వీకెండ్ బ్యాచ్ చెప్పట్లేదండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంతే. AWS Only is now. only daily batch, morning and evening. Weekend batch లేదు. Only for DevOps, Okay. Azure and Kubernetes, and maybe GCP in future. Questions, guys? చెప్పండి. I have a valid account of AWS. Free tier access is already over. Can I access that account for AWS? వాడుకోండి. అయితే మీరు బాగా ఫ్రీ టైర్ బాగా వాడి కష్టపడి మీ శ్రమంతా పెట్టి 500 సేవ్ చేస్తారంటే హాయిగా కొత్త క్రియేట్ చేసుకోండి. 500 ఏముందండి, నాకు ఈ అకౌంట్ సరిపోద్ది అనుకుంటే ఇబ్బంది లేదనుకుంటే అదే వాడుకోండి, ఇబ్బంది లేదు. ఫ్రీ టైర్ తో మీరు ఎంత సేవ్ చేసుకోగలరంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మేబీ ఒక 500 లేదా 1000, అంతకుమించి మీరు సేవ్ చేయలేరు. సో కాబట్టి నాకు అది పెద్ద విషయం కాదన్నారు అనుకోండి, మీకు అసలు ఫ్రీ టైర్ తో పనే లేదు, మీ ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు. ఓకేనా? Okay. హర్ష గారు, ఇది సంతోష్ అండి. యాక్చువల్గా నేను బ్యాచ్ 24 డ్యూ టు సమ్ జాయిన్ అన్నాను. తర్వాత హెల్త్ ప్రాబ్లం వల్ల నేను అజూర్లో వచ్చేసాను. సో తర్వాత ఇప్పుడు అగైన్ ఆపర్చునిటీ వచ్చింది AWS లో. మీ కోర్స్ డీటెయిల్స్ లాస్ట్ టైం చూసాను, ఈ టైం చూసాను. బట్ కొన్ని లైక్ DR Route 53ని కవర్ చేస్తారా మీరు? సిలబస్ చెక్ చేయండి ఫస్ట్. చెక్ చేశాను, దానికి అడుగుతాను. రూట్ 53 ఉంటుంది ఆబ్వియస్ గా. డిఆర్ లేదండి, డిఆర్ ఇప్పుడే వచ్చింది. డిఆర్ ముందు లేదు యాక్చువల్ గా. ఎలాస్టిక్ డిజాస్టర్ రికవరీ సర్వీస్ ఇప్పుడే వచ్చింది, అది కవర్ చేయాలి. అది ఈ బ్యాచ్ లో చెప్పాలన్నారు. బై ద వే చెప్తారా ఈ బ్యాచ్ లో? యా చెప్తాను, ఎందుకంటే SMS రిటైర్ అయిపోతుంది మీకు మైగ్రేషన్, ఆ స్థానంలో డిఆర్ తీసుకొస్తాం. ఓకే. క్వశ్చన్స్ గైస్? అగైన్ ఉదయ్ సార్, యాక్చువల్లీ సమ్ టైమ్ బ్యాక్ అడిగాను, నాకు మోర్ దెన్ 1 year అకౌంట్ ఉంది నాకు, అది వాడచ్చు అంటే అది ఫ్రీ టైర్ కాదు, ఇప్పుడు కొత్తది క్రియేట్ చేసుకోమన్నారు. అది స్టిల్ అది వాడుకోవచ్చా నేను? బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అండి. మీకు నేను అదే చెప్తున్నా, అందరికి ఏం చెప్తానంటే మీకు దాన్ని ఏమంటారు, మీకు డబ్బులు పెద్ద విషయం కాదు అనుకున్నప్పుడు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఓకే సార్. ఓకే, లేదండి VMware క్లౌడ్ అని AWS లేదు, చెప్పట్లేదు. క్వశ్చన్స్? సార్ అజూర్ వీక్ డేస్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? మార్చ్ 30 అండి, మార్నింగ్ 5:30 to 6:45. మార్నింగ్ 6:30 to 5:30 to 6:45. ఓకే సార్. క్వశ్చన్స్ గైస్? హలో, RDS సార్, రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఎ ప్లాట్ఫామ్. చిన్నగా నేర్చుకుంటారు. ఇనిషియల్ గా ఏమి దాని గురించి అంత అవసరం లేదు, గోయింగ్ ఫర్ చెప్తానంటారు అందరా? ఇప్పుడు అసలు నేను ఏం చెప్పానండి, తర్వాత పెద్ద 5 రోజులు క్లాస్ ఉంది RDS గురించి, డేటాబేసెస్ గురించి, అప్పుడు నేర్చుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, IAS పాస్ అందుకోసం చెప్తున్నాను అంతే. సో కాబట్టి నేనేం కవర్ చేయాలి అక్కడ, మీకు చాలా పెద్ద టైం ఉంది. 2.5 నెలండి ఈ కోర్సు. బేసిక్స్ చెప్పడానికి మీరు అడుగుతారు, బేసిక్స్ చెప్తారా డీప్ గా చెప్తారా? 2.5 బేసిక్స్ చెప్పడానికి 2.5 నెలలు అవసరం లేదు, వారం రోజులు అవగొట్టచ్చు. 2.5 నెలలు చెప్తున్నామంటే లోపలికి వెళ్ళి చెప్పాలి కాబట్టి చాలా టైం పడుతుంది. బై ద వే మీరు శాస్ లో మెన్షన్ చేశారు, వెరీ టఫ్ ఫర్ కస్టమైజేషన్, రైట్? వర్డ్ అర్థం కాలేదు, ఎందుకు టఫ్ అని చెప్పి నాకు అర్థం కాలేదు వర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీమెయిల్ ఇచ్చాను అనుకోండి మీకు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ లో పైన మీ ఇంటి పేరు రావాలా, కింద పక్కింటి పేరు రావాలా, రైట్ సైడ్ లో మీ ఊరి పేరు రావాలంటే కష్టం, వర్కౌట్ కాదు. ఎందుకు? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు మేనేజ్ చేయట్లేదు. అవునా? థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అండి? సో నెక్స్ట్ ఐ థింక్ నెక్స్ట్ బ్యాచ్ మార్నింగ్ బ్యాచ్ April 6th or 7th రైట్? 7th కానీ ఆ తర్వాత వీక్ కానీ, ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్. బిగ్ డేటా నాకు ఐడియా లేదండి, ఐఎమ్ నాట్ ఎ డేటా పర్సన్, సో నాకు జీరో ఐడియా ఇన్ బిగ్ డేటా, సారీ. క్వశ్చన్స్? హలో, చెప్పండి. మామూలుగా సర్టిఫికేట్ కి పాస్ ఫెయిల్ ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది కండి. పాస్ ఫెయిల్ లేకపోతే అందరు పాసే కాప్పుడు. ఏ సర్టిఫికేట్ పాస్ ఫెయిల్ ఆలోచించండి, చెప్పండి నాకు. అన్లెస్ కరోనా ఎగ్జామ్స్ అయితే తప్పితే. సో కాబట్టి ఎస్ ఉంటుంది, పాస్ ఫెయిల్ ఉంటుంది, 2 ఏళ్ళు వ్యాలిడిటీ ఉంటుంది మీకు. ఎస్.
అంటే మామూలుగా ఇప్పుడు వర్స్ట్ కేస్ లో ఫెయిల్ అయితే మళ్ళీ రాయొచ్చా అది? రాయొచ్చండి, $150 కట్టుకొని బ్రహ్మాండంగా రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎంత ఎంత సార్? $50. ఓకే, AWS లో ఇంతకు ముందు చెప్పింది ఒకవేళ మీరు లేట్ గా ఉండుంటే నిహారిక, నేను ఏం చెప్పాను ఆల్రెడీ, ఓన్లీ AWS తో రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదండి. AWS ప్లస్ DevOps మినిమం ఉండాలి. DevOps ప్రస్తుతం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీకు ఇది ఒక పని చేయండి, మీరు ఇది స్టార్ట్ చేశారు అనుకోండి AWS, నెక్స్ట్ DevOps బ్యాచ్ వచ్చి సెకండ్ వీక్ లోనే స్టార్ట్ అవుద్ది, వీకెండ్ బ్యాచ్. అప్పటికి ఎలాగో మనం ఆల్మోస్ట్ లైక్ ఒక 20 to 30 క్లాసెస్ కంప్లీట్ చేస్తుంటాం కాబట్టి అక్కడ నుంచి మీరు కంటిన్యూ అవ్వచ్చు అన్నమాట, ఇబ్బంది ఏం లేదు. ఓకే, DevOps తో టైం వేస్ట్ కాకుండా అగైన్ మీరు ప్రాక్టీస్ చేయగలం ఆ క్యాలిబర్ నాలో ఉందని మీరు అనుకుంటే. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ వీకెండ్ బ్యాచ్ ఎప్పటి నుంచి రావచ్చు మీకు? సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్. హలో చెప్పండి. హలో. ఇప్పుడు AWS కంటిన్యూ అవుతుంది కదా, సో నెక్స్ట్ DevOps క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అప్రాక్సిమేట్లీ? మోస్ట్ ప్రాబబ్లీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎయిదర్ 9th April or 16th April, ఈ రెండు రోజులు ఎప్పుడో స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, సో వీ కెన్ ప్యారలల్ గా రెండు కంటిన్యూ చేయొచ్చు. సో మీరు రెండు ప్రాక్టీస్ చేయగలం, నా దగ్గర అంత టైం ఉంది ఓపిక ఉంది అనుకుంటే డెఫినెట్ గా చేయొచ్చు. నాదేం చెప్పండి, నాకే కదా ఫీజు వస్తుంది. ఓకే, దట్ ఈస్ కరెక్ట్. కాకపోతే మళ్ళీ ఇప్పుడు AWS కంప్లీట్ అవ్వడానికి అరౌండ్ May 20th అంటున్నారు కదా, దెన్ May 20th తర్వాత అగైన్ దేర్ ఇస్ అ DevOps క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా అప్రాక్సిమేట్లీ ఎనీ వన్ బ్యాచ్. మీకు తెలిసిన ఆన్సరేనండి, నేను చెప్పాల్సిన పని లేదు. అవునా, మీరు రెండు ప్రాక్టీస్ చేయగలం అనే నమ్మకం ఉంది, టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటే మీరు కంటిన్యూ అవ్వద్దు. లేదంటే AWS కంప్లీట్ చేసి తర్వాత DevOps కి వెళ్ళండి. చాయిస్ మీదే. శ్రీహర్ష గారు, ఎస్ హలో. చెప్పండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు AWS చెప్తున్నారు కదా, మీరు అంటే అది డెప్త్ గా వెళ్తారా, ఓన్లీ మిడ్ లెవెల్ అంటే బేసిక్ అండ్ మిడ్ లెవెల్లో ఉంటుందా? బికాస్ ఇప్పుడు మనం AWS నాకు వచ్చింది అంటే రేపు పొద్దు నేను ఇంత ఎక్స్పీరియన్స్ అని పెట్టుకొని ఫేక్ సంథింగ్ పెట్టుకొని నేను వేరే ఆర్గనైజేషన్ లో నేను వెళ్ళనుకోండి, నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు బేసిక్సే వచ్చన్న ఫీలింగ్ లో ఉంటానా? ఆఫ్టర్ దిస్ ట్రైనింగ్ ఐ విల్ బి మోర్ కంఫర్టబుల్ అండ్ నేను చెయ్యగలను అలా ఉంటుందా? సో ఫస్ట్ నేను అందరికీ చెప్పినట్టు బేసిక్స్ కవర్ చేయడానికి 2.5 months అవసరం లేదండి, ఫస్ట్ పాయింట్. అలాగని మీరు ప్రొఫెషనల్ కాలేరు. నేనే కాదు, డైరెక్ట్ గా అమెజాన్ ఓనర్ వచ్చి మీకు టీచ్ చేసినా కూడా మీరు ప్రొఫెషనల్ కాలేరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రొఫెషనల్ ఎప్పుడు అవుతామంటే ఆ టెక్నాలజీలో పని చేసినప్పుడు ప్రొఫెషనల్. కాబట్టి మీరు ఒక నిమిషం మ్యూట్ చేస్తాను, హోల్డ్ ఆన్. కాబట్టి మీకేమొస్తుందంటే ఎస్, మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మీరు జాబ్ లో జాయిన్ అయినాక AWS మేనేజ్ చేయడానికి సరిపడా నాలెడ్జ్ వస్తుంది, అంటే డెఫినెట్ గా నాలెడ్జ్ వస్తుంది. ఇది కూడా చెప్తాను చూడండి. ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా అందరూ. మనం మే 20వ తారీఖు ముందు క్లాస్ ఎంతమంది కంప్లీట్ చేశారంటే మీలో ఒక్కరు చెప్తే అది నా అదృష్టం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ రోజు క్లాస్ చెప్పారనుకోండి, మాకు సమ్ అసైన్మెంట్స్ కూడా ఇస్తారు కాబట్టి మేము ఇంకా మోర్ ఎక్స్ప్లోర్ చేసే ఆప్షన్స్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అసలు నేను ఇచ్చిందే మీరు ప్రాక్టీస్ చేయలేరండి డైలీ. ఇనిషియల్ గా 1-2 days చేస్తారు. లెట్ మీ టెల్ యూ, ఇది 36 బ్యాచ్. లెట్ మీ టెల్ యూ, నేను తెలుగులో తీసుకుంటుంది యాక్చువల్ గా 36 బ్యాచ్ల్లో లాస్ట్ అన్ని బ్యాచ్ల్లో కూడా నా అదృష్టం ఉంటే ఒకరు ఇద్దరు వెళ్తారు లాస్ట్ కి, అందరు కంప్లీట్ చేసిన వాళ్ళు. సో కాబట్టి నేనేం అసైన్మెంట్స్ ఇవ్వను. ఎందుకో తెలుసా? మీరు విన్న క్లాసే దాన్ని ప్రాక్టీస్ చేయడానికి 3 గంటలు పడుతుంది బై ద వే. సో కాబట్టి మీరు ఎవరన్నా కూడా అసైన్మెంట్స్ కావాలనుకుంటే ఫస్ట్ 15 క్లాసుల తర్వాత ఏ రోజుకి ఆ రోజు అయిపోయింది సార్, నాకు అసైన్మెంట్స్ కావాలనుకుంటే అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. గైస్, ఎనీ క్వశ్చన్స్ అండి? రేపు కూడా అడగొచ్చు బై ద వే, చెప్పండి. హాయ్ శ్రీహర్ష, ఏమన్నారు? హలో, మై నేమ్ ఇస్ జీరో. స్టార్ట్ అవుతుందని చెప్పారు కదండి, ఏ బ్యాచ్? 30 days తర్వాత సంథింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు కదండి, DevOps బ్యాచ్. దాంట్లో Kubernetes కూడా కవర్ చేస్తారండి? లేదండి, ఆల్రెడీ చెప్పినట్టు Kubernetes ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డిఫరెంట్ కోర్స్. అందుకే మీరు sriharshavi.com వెళ్ళండి, అక్కడ సిలబస్ ఉంటే చూడండి. ఇంకో విషయం అండి, వితౌట్ Kubernetes DevOps లో మనం ఫిట్ అవుతామండి AWS విత్ DevOps తో? వాళ్ళకి డిపెండ్స్, అది కంపెనీ మీకు Kubernetes ఇస్ నాట్ మ్యాండేటరీ. ఓకే,
కానీ మనకి జీతాలు కావాలా, డబ్బులు కావాలా అనుకున్నప్పుడు మన దగ్గర విషయం ఉండాలిగా. మీరు డెవాప్స్ పెట్టుకుని షార్ట్ లిస్ట్ అవుతుంది. క్యూబర్నెటిస్ మ్యాండేటరీ కాదు. క్యూబర్నెటిస్ అనేది ఇట్స్ ఏ స్పెషలైజేషన్ కోర్స్ బై ద వే. ఓకే, సో డైరెక్ట్ గా ఎవరు క్యూబర్నెటిస్ రాకూడదు. ఆల్రెడీ మీకు క్లౌడ్ అండ్ డెవాప్స్ లో అయిపోయినాక ఆ తర్వాత క్యూబర్నెటిస్ కి రావాలి. అప్పుడు ఇంకా బాగా అర్థమవుద్ది. సో కాబట్టి నాకు ప్యాకేజీలు 25 లక్షలు 20 లక్షలు ఇలాంటి హెవీ ప్యాకేజీలు కావాలన్నప్పుడు మన దగ్గర నాలెడ్జ్ కూడా హెవీగా ఉండాలన్నమాట. అప్పుడు మీకు క్యూబర్నెటిస్ అవసరం అవుతుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. హాయ్ శ్రీహర్ష, దిస్ ఇస్ వీరబాబు. ఐ హావ్ వన్ డౌట్. చెప్పండి. ఇది ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నాక ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందా, లేకపోతే మళ్ళీ సపరేట్ గా నేర్చుకోవాలా ఒక రిక్వైర్మెంట్ కావాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇలా రివర్స్ లో ఆలోచించండి. ఏడబ్ల్యూఎస్ ని డూప్లికేట్ చేయడానికి ఫస్ట్ అజూర్ పిచ్చిది కాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఇదే విషయం మీరు ఇంటర్వ్యూలో చెప్పలేరు. అయితే నాకు ఏడబ్ల్యూఎస్ వచ్చు, ఏడబ్ల్యూఎస్ అజూర్ సేమ్ కాబట్టి సేమ్ అని మీరు ఇంటర్వ్యూలో చెప్పారంటే అదే ఫస్ట్ క్వశ్చన్, అదే లాస్ట్ క్వశ్చన్ మీకు. ఓకే, సో వర్కౌట్ కాదు, ఎందుకంటే రెండు వేరే వేరే, రెండు ఒకటి కాదండి. ఓకే, సో కాబట్టి రెండు సపరేట్. మీరు ట్రై చేయొచ్చు యాక్చువల్ గా, కానీ ఇంటర్వ్యూ లెవెల్లోకి వెళ్ళేసరికి మీకు ఏమైపోతుందంటే అది మీకు వర్కౌట్ కాదు. ఈవెన్ ఇన్ ఇంప్లిమెంటేషన్ లో ఇంటర్వ్యూ రెండిట్లలో అది సపరేటే కదా? అసలు ఇంటర్వ్యూలోనే పనిచేయండి, ఇంప్లిమెంటేషన్ ఎట్లా పనిచేస్తాండి? అంటే నేను యాక్చువల్గా డెవాప్స్ కోర్స్ చేసి అటెండ్ అయ్యాను బ్రో. కాకపోతే వాళ్ళు ఏడబ్ల్యూఎస్ అనేది ఒక సమ్ వాట్ వరకే చెప్పారు, ఇన్ డెప్త్ గా వెళ్ళలేదు వాళ్ళు. ఎవరు వెళ్ళరండి, నేను అదే కదా చెప్తుంది. నేను ఎవరు ఐ మీన్ ఎవరు వెళ్ళరంటే మీరు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారంటే ఎవడు వెళ్ళడు. ఎందుకంటే వాళ్ళ కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంది. ఆబ్వియస్ గా ముందు అలా కాంబో కోర్సులు ఇస్తేనే మనం పోయి చేరేస్తాం కాబట్టి ఆబ్వియస్ గా అది కొంచెం ఇది కొంచెం చెప్పి కిచిడి చేసి వదిలేస్తాడు. తర్వాత వచ్చి నాలంటోడు తగిలినప్పుడు చెప్తాడు అది కుదరదు. లేదా మీరు ఇంటర్వ్యూ పోయినప్పుడు వాడు అక్కడ చాకిరవ పెడితే అప్పుడు తెలుస్తుంది మనం తప్పుగా నేర్చుకున్నామని. సో కాబట్టి మీకు ఏడబ్ల్యూఎస్, డెవాప్స్, అజ్యూర్ అనేది అన్ని వేరే వేరే కోర్సులు. 1 by 1 నేర్చుకుంటూ దాని మీద అజ్యూర్ డ్యూరేషన్ కూడా 2.5 months బ్రో. 2 months పడుతుందండి. 2.5 months పడుతుంది, 2 months పడుతుంది. క్వశ్చన్స్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్, దిస్ ఇస్ సుదర్శన్ సార్. చెప్పండి సుదర్శన్. సార్ నేను లేట్ గా జాయిన్ అయ్యాను సార్. డెవాప్స్ కి దీని ఏడబ్ల్యూఎస్ కి డిఫరెన్స్ ఏంటి సార్? చూడండి, అలాంటి క్వశ్చన్ మీరు గూగుల్ చేసినా వస్తుందండి. అది ఇక్కడికి వచ్చి ఇంత అడగాల్సిన అవసరం. సింపుల్ గా డెవాప్స్ వస్తుందండి. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండి. డెవాప్స్ ఇస్ ఎ సెట్ ఆఫ్ టూల్స్ అండి. రెండు వేరే వేరేనండి. ఏడబ్ల్యూఎస్ ఎలా చెప్పొచ్చు మీకు, దాన్ని ఏమంటారు, ఏడబ్ల్యూఎస్ ఒక ఇల్లు కట్టడం లాంటిది అనుకోండి. ఓకే, డెవాప్స్ అంటే ఎలా కట్టారు, పాతకాలంలో కూలీలు పెట్టి కట్టేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా కాంక్రీట్ పోస్తున్నారు, ఆటోమేట్ చేశారు అంతా కూడా. అది డెవాప్స్ బై ద వే. ఓకేనా, సో కాబట్టి ఒకటి వచ్చి ఆటోమేషన్, ఇంకోటి వచ్చి క్లౌడ్. అది రెండు వేరే వేరే. మౌలి ఫ్రమ్ తమిళనాడు, మీకు కానీ తెలుగు అర్థమవుతుంది. సో మీరు డెఫినెట్ గా కంప్లీట్ అంటే సూపర్ డూపర్ గా తెలుగు అర్థం కావాల్సిన పని లేదు. టెక్నికల్ టర్మ్స్ ఆర్ టెక్నికల్ టర్మ్స్. విపిసిని విపిసి అనే పిలుస్తాను నేను. సో దాన్ని ఇక్కడ కంటిన్యూ. ఎస్ ప్లీజ్ చెప్పండి. హర్ష గారు చెప్పండి. మీ ఏడబ్ల్యూఎస్ కోర్స్ తో మేము ఎన్ని ఇయర్స్ వరకు, అంటే ఐ మీన్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ లా తయారవుతామండి మామూలుగా? 3 to 4 పెట్టుకోవచ్చు అండి, ఓన్లీ ఏడబ్ల్యూఎస్ జాబ్ మీద అయితే. ఓకే. చెప్పండి. యా, కెన్ వి అంటే బేసిక్ గా ఆరాకిల్ ఆన్ అజూర్ వర్క్ అవుతుందా, ఓన్లీ ఫర్ ది మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ కైనా? ఇది ఒక అజంప్షన్ అండి చాలా మందికి. అజూర్ వచ్చి మైక్రోసాఫ్ట్ అది ఏం లేదండి బై ద వే. ఓకే, మీకు మైక్రోసాఫ్ట్ మీద ఏదైనా లైనెక్స్ పనిచేస్తుంది, ఒరాకిల్ పనిచేస్తుంది, మైసీక్వెల్, పోస్ట్గ్రెస్ అంతా వస్తుంది. కాకపోతే అజూర్ లో ఏమైందంటే మీకు అజూర్ లో పాస్ ఇవ్వట్లా. మీకు ఆరాకిల్ కావాలనుకోండి, మీరు సర్వర్ ఇన్స్టాల్ చేసి దాని మీద మీరు ఆరాకిల్ వేయాలి తప్పితే డైరెక్ట్ గా పాస్ ప్లాట్ఫామ్ లో వాళ్ళు ఆఫర్ చేయట్లా, ఏడబ్ల్యూఎస్ లో ఆఫర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ గైస్. సార్ హలో, శ్రీహర్ష గారు చెప్పండి. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేయగలనండి, ఎండ్ టు ఎండ్ ఇంక్లూడింగ్ యూజర్ రోల్స్, పర్మిషన్? డెడ్ ఈజీగా చేస్తారండి, మీరు దాని గురించి ఇబ్బంది లేదు. లెట్ మీ టెల్, నేను ఏం ప్రామిస్ చేయగలను అంటే మీకు ఏడబ్ల్యూఎస్ ఏమీ రాదు,
మీ కంపెనీలో మీకు ఒక ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఇదిగో AWS మేనేజ్ చేయి అన్ని కోర్ సర్వీస్ కంటే నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేసుకుంటే బ్రహ్మాండంగా మేనేజ్ చేయగలరు. ఓకే, ఓకే సో ఓకే వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఏంటంటే, నాకు ఒక లేడీ ఉన్నారు, ఒక అమ్మాయి, తనకి జాబ్ వస్తుందని ఎప్పుడు జీవితంలో అనుకోలే. షీఈస్ ఫ్రమ్ నాన్ ఐటీ బై ద వే. ఓకే, తను నేర్చుకొని తను AWS డెవాప్స్ నేర్చుకొని తను జాబ్ సాధించి చేసుకుంటుందండి పని అమ్మాయి. ఓకే, సో అంటే నాన్ ఐటీ నుంచి వచ్చి. సో కాబట్టి తనే మొత్తం AWS అంతా డిప్లాయ్ చేసింది, తనే మొత్తం సర్వర్స్ కాన్ఫిగర్ చేసింది, స్క్రిప్టింగ్ అంతా కూడా. సో ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఓకే క్వశ్చన్స్? ఎస్, హాయ్ శ్రీ హర్ష గారు. చెప్పండి. సార్ యాక్చువల్లీ నాది ఈసీ బ్యాక్గ్రౌండ్ సార్. నేను కరెంట్లీ డిఫెన్స్ సెక్టర్ లో వర్క్ చేస్తున్నాను. అది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ లో, ఇది ప్రైవేట్ కాంట్రాక్ట్ బేస్. సో నేను రీసెంట్ గా ఐటీ సెక్టర్ కి షిఫ్ట్ అవుదామని AWS తో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇది నా కాన్ఫిడెన్స్ లెవెల్ నేను రీచ్ అవ్వగలను అంటారు? అంటే నేను చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాను. సో స్ట్రాంగ్ గా AWS తో స్టార్ట్ చేసి ఇలా ఐటీ సెక్టర్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఐ అండర్స్టాండ్, ఐ గాట్ ఇట్. మీలో చాలా మందికి ఆ డౌట్ ఉండొచ్చు. వన్ ఆఫ్ ద స్టూడెంట్, చాలా కేసెస్ ఉన్నాయండి నా దగ్గర ఇలాంటి కేసెస్, బట్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ చెప్తాను. వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ నా మీద పెద్ద ఆయన, ఆల్మోస్ట్ లైక్ నా వయసు ఉంటుంది. సో ఇన్ లేట్ 30s బై ద వే, ఎక్స్ ఆర్మీ బై ద వే, ఎక్స్ ఆర్మీ. సో ఆయన బెంగళూరులో పనిచేసే వాళ్ళు, యాక్చువల్ గా కొన్ని సిస్టమ్ అడ్మిన్ గా కొంచెం పనిచేశాడు. ఆయన కూడా మీలాగే మాట్లాడేవాళ్ళు, రాదా అని చెప్పి. సో చదువుకున్నాడు, ఇబ్బంది లేదు. ఎక్స్పెక్టేషన్ అనేది ఆ టైంకి జాబ్ లేదు. సో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 6 lakhs అడిగాడు బేసిక్ గా. అతనికి 11 లక్షలు ఇచ్చి నోయిడాలో కూర్చోబెట్టారు బై ద వే. సో అది నా గొప్పతనం అని చెప్పట్లేదు, అతను కష్టపడ్డాడు. ఓకే, సో చెప్పింది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకున్నాడు, జాబ్ వచ్చింది. సో కాబట్టి చెప్పండి, వస్తుంది. చేసేవాళ్ళు ఆల్రెడీ చేస్తున్నాడు, దేవుళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. క్వశ్చన్స్ అండి. అయితే మాకు మార్కులు తక్కువ వచ్చినాయి అనుకుంటే, లెట్ మీ టెల్ యూ, నేను నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఫెయిల్ అండి బై ద వే. ఓకే, కాబట్టి మీ మార్కులకి దీనికి ఏమి సంబంధం లేదు. సో కాబట్టి డోంట్ వరీ. ఓకే సార్. క్వశ్చన్స్ చెప్పండి సార్. పాస్వర్డ్ వాట్సాప్ లో పింగ్ చేయండి, ఇస్తాను. ఓకే సార్. గైస్ ఇంకా ఒక 4 minutes ఉందండి. క్వశ్చన్స్ అండి. శ్రీహర్ష, దిస్ రమేష్. వినపడుతుంది? మా ఫ్రెండ్ ఒకతను ఉన్నారు, వాళ్ళు వచ్చి ఫిమేల్, వాళ్ళు వచ్చి ఫార్మసీ లైక్ బీఫార్మ్ చేశారు వాళ్ళు. ఇక్కడ చెన్నైలో ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ చేశారు వాళ్ళు. ప్రస్తుతం ఒక ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు ఖాళీగా. వాళ్ళు బీఫార్మ్ వాళ్ళకు AWS చేయాలని వాళ్ళకి ఐడియా ఉంది. సో మీరు ఏం సజెషన్ చేస్తారు? బీఫార్మ్ స్టూడెంట్ రావచ్చా ఐటీకి? మీ చేతిలో డిగ్రీ సర్టిఫికేట్, అది ఏ డిగ్రీ అయినా కూడా, అది BA ఉండొచ్చు, ఓకే, MCOM అయినా, డజంట్ మ్యాటర్. మీ చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ ఉంది అంటే యు ఆర్ ఎలిజిబుల్ అండి. వెరీ సింపుల్. ఓకే, డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా ఇంటర్మీడియట్ చేశారంటే మీకు ఇండియా పెద్ద కంపెనీకి అంటే మీకు కాదు, మీరు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్తున్నాను. సో ఒకవేళ మధ్యలో కాలేజ్ డ్రాప్ అవుట్స్ వీళ్ళు ఉన్నారు అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే బేసిక్ గా వాళ్ళు స్టార్ట్అప్స్ లో ట్రై చేసుకోవచ్చు, వాళ్ళు ఇస్తారు బై ద వే. ఇండియన్ కంపెనీస్ కి ఎప్పటికీ మీరు ఎంటర్ కాలేరు, అట్లీస్ట్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం. ఓకే సార్. ఓకే, వాళ్ళు చెన్నై నుంచి లాగిన్ చేస్తారు, బట్ ఓకే, వాళ్ళకి కొద్దిగా తెలుగు అర్థమవుతుంది. సో మీ వీడియో చూసాను, అంటే బాగానే ఉంటుంది. సో అందుకే అడుగుతున్నాను, సజెషన్ అడుగుతున్నాను. చేయొచ్చండి, దట్స్ నాట్ ఏ డిగ్రీ ఉంటే చాలు, ఏ డిగ్రీ అని డజంట్ మ్యాటర్. అంటే బేసిక్స్ కావాలి కంపల్సరీ, కరెక్ట్ కదా? లైనక్స్. ఓకే సార్, థ్యాంక్స్ సార్. yes guys, yeah సార్ నాకు చెప్పండి. బీకామ్ చేశాను, 16 పాస్డ్ అవుట్. సో నాకైతే కమ్యూనికేషన్ అంటే నేను కొద్దిగా మేనేజ్ చేస్తాను, ప్రాపర్ అయితే రాదు. సో నేను ఏమన్నా అంటే సర్వే అవ్వగలనా AWS పైన? కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటే అవ్వగలరండి బేసిక్ గా. సో నేను చాలా మందికి ఏం చెప్తానంటే, టెక్నికల్ ప్రాబ్లం లేదు, టెక్నికల్ మీరు కూర్చొని ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. కానీ చేసిన దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మెయిల్ ఎలా డ్రాఫ్ట్ చేస్తారు, ఈమెయిల్ ఎలా డ్రాఫ్ట్ చేస్తారు. సో కాబట్టి కామ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ కంటే నన్ను అడిగితే కామ్స్ ఇంపార్టెంట్, అది ఇంప్రూవ్ చేసుకోండి, దెన్ యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. yes guys, questions?
రేపు కూడా సార్ అడగచ్చు అగైన్ క్వశ్చన్స్, డోంట్ వరీ. హలో సార్ అగైన్ సతీష్ సార్ అగైన్ సతీష్. మీరు 2018 అయ్యుండొచ్చు, 19 అయ్యుండొచ్చు, 1994 ఉండొచ్చు, 1970 అయ్యుండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, సో కాబట్టి గ్యాప్ ఉందా ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేయండి, గ్యాప్ లేదా ఫ్రెషర్ గా ట్రై చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎస్ చెప్పండి. వీడియోస్ రేపు వస్తాయండి, ఈ రోజు రాదు, ఎందుకంటే ఈ రోజు ఏం చెప్పలేదు కదా, రేపు ఇస్తాను యాక్చువల్గా. క్వశ్చన్స్ అండి. హలో శ్రీహర్ సార్. హలో, ఎస్ చెప్పండి. సో నాకు 7 years ఎక్స్పీరియన్స్ ఉంది కరెంట్ గా. సో అంటే నేను చెప్పచ్చు చెప్పకూడదు, జస్ట్ చెప్తున్నాను. నాకు నా నియర్లీ సమ్ 20 అలా ఉంటుంది నా పే. సో మీరు అన్నారు కదా బై ది ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ యూ విల్ గెట్ లైక్ సమ్ 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైక్ అలా ఉంటుంది అన్నారు కదా. సో హౌ ఈజీ విల్ బి ఫర్ మీ టు ఫైండ్ ఎ జాబ్ ఇన్ లైక్ క్లౌడ్ బై దిస్ కోర్స్? మీరు ఓన్లీ AWS చేస్తే జాబ్ రాదండి, ఎందుకంటే మీ శత్రువు మీ ప్యాకేజే బై ద వే. ఓకే, నేను చెప్పండి. మీకు మీ ఇప్పుడు 20 ఉందనుకోండి, ఇమాజిన్ దట్ యువర్ ఎక్స్పెక్టింగ్ 25, ఎందుకంటే 5 lakhs బిలో పోవడానికి అవసరం లేదు కదా, 2 lakhs పోవడానికి అవసరం లేదు. సో 25 ఎక్స్పెక్ట్ చేశారు అనుకున్నాం. 25 మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అవతల నేను చూసినప్పుడు ఓన్లీ AWS కి అంత పే చేయాల్సిన అవసరం లేదు, అవునా? సో కాబట్టి యూ షుడ్ బి అట్లీస్ట్ మల్టీ క్లౌడ్ విత్ DevOps అండ్ Kubernetes, అప్పుడు మీకు 25 వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే థ్యాంక్స్. మార్నింగ్ క్లాస్ ఎప్పుడండి స్టార్ట్ అయ్యేది? 8:45 to 10:15 మీకు ఏప్రిల్ 7th అనుకున్నాను, బట్ ఆ టైంలో ఉంటుందండి ఆస్పాస్. ఓకే థ్యాంక్స్ అండి. హలో సార్. ఎస్ చెప్పండి. అది AWS లో ఎనీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కానీ ఇక్కడ కోడింగ్ కానీ ఏమన్నా వస్తుందా సార్? ప్రస్తుతానికి రాదండి, కానీ అది ఉందని నేర్చుకోకపోతే మీకు వర్కౌట్, ఎందుకంటే DevOps లో వస్తుంది స్క్రిప్టింగ్ మీకు అది. ఓకే, అది నేర్చుకోవాల్సిందే అంటారు సార్? ఖచ్చితంగా నేర్చుకోవాలండి, డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే దాన్ని ఒక శత్రువుగా చూడొద్దు మీరు. అందరూ ఏంటంటే ప్రోగ్రామింగ్ ని స్క్రిప్టింగ్ ని శత్రువుగా చూడొద్దు. రాదు అనుకుంటే రాదు. ఓకే, సో వస్తుంది అంటే వస్తుంది, కూర్చొని ప్రాక్టీస్ చేసి వస్తుందండి. నేను ప్యూర్ విండోస్ గా నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు, కానీ నేను ఇప్పుడు స్క్రిప్టింగ్ చేస్తున్నా, కొంచెం పైథాన్ ఎలా వచ్చింది, కూర్చొని చేస్తే ఏదైనా వస్తుంది, అంత మేము చేయలేదు. సో కాబట్టి రాదు అనే కాన్సెప్ట్ లేదు. ఓకే క్వశ్చన్స్ సార్. ఫాస్ట్ అవుట్ వచ్చేసి 2018 సార్. సో ఇంకా ఫ్రెషర్ గా ట్రై చేయడానికి ఏమన్నా ఆప్షన్స్ ఉంటాయా సార్? ఉన్నాయండి. ఫ్రెషర్ గా ట్రై చేస్తే జాబ్ రాదు, 2 ఏళ్ళు లాగి ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేయొచ్చు. ఓకే, ఐడియా బాగుందా? కాబట్టి 2018 ఉన్నప్పుడు 4 పెట్టుకొని ట్రై చేయండి, పోయేదేముంది? సాఫ్ట్వేర్ కొంచెం మ్యూట్ பண்ணுங்க. பையன் பண்றான் చూసారా, ఇది తలకాయ నొప్పి, మ్యూట్ చేయండి. ఓకే చెప్పండి క్వశ్చన్స్. లాస్ట్ 3 minutes అండి. గైస్ మ్యూట్ లో ఉన్నారు. క్వశ్చన్స్. హాయ్ సార్, అగైన్ సతీష్. చెప్పండి సతీష్. సార్ యాక్చువల్లీ నేను చెప్పాను కదా సార్, నాకు డిఫెన్స్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉందని. సో నా డౌట్ ఏంటంటే, నాకు ప్రిపేర్ అవ్వడం వరకు నో ప్రాబ్లమ్ సార్, నేను ప్రిపేర్ అవ్వగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. బట్ ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఇక్కడ నుంచి నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ లో దీన్ని యాడ్ చేసుకుని ట్రై చేసుకుంటే బాగానే ఉంటుంది సార్. నాకు యాక్చువల్లీ 4 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో అంటే మీరు 4 years చేస్తున్నారు కదా, ఆ 4 ఏళ్ళు క్లౌడ్ మీద డెవాప్స్ మీద చేస్తున్నా అని చెప్పండి, పోయేదే ఉంది. ఓకే సార్. వాళ్ళే మీకు కంపెనీకి వచ్చి చెక్ చేయరు కదా, కంపెనీలో పని చేస్తామని చెక్ చేస్తారు, అంతేగాని ఏ సీట్ లో కూర్చున్నారు, మీ ముందు LCD మానిటర్ ఉందా, CRT మానిటర్ ఎన్ని చెక్ చేస్తారా? లేదు కదా. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను కొంతమందిని ట్రైన్ చేసిన క్యాండిడేట్ లో వాళ్ళు ఎలాంటి క్యాండిడేట్ ఉన్నారంటే, వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళు నమ్మలేదు వీడికి జాబ్ వస్తుందని, అలాంటి వాళ్ళు కూడా జాబ్ వచ్చింది. ఓకే, సో కాబట్టి వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే అండి, ఇక్కడ ఆఫ్ ద రేపు అడగొచ్చు క్వశ్చన్స్ మీరు, డోంట్ వరీ, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది, 10:30 అయిపోయింది. సేమ్ మీటింగ్ ఐడి వాడండి, రేపు కలుద్దాం, ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, సీ యూ టుమారో సేమ్ టైం, బై ఫర్ నౌ. Thank you, bye.